మీరు వాక్యం అన్నది అండర్స్టాండ్ చేసుకుంటే నీ లైఫ్ నీకు అండర్స్టాండ్ అవుతుంది. If you understand the word of God, you will be in a position to understand your life. వాక్యము నీకు అర్థమవుతే నీకున్న రోగం ఏంటో నీకు తెలుస్తుంది. ఆ రోగం నుండి బయటకు వచ్చే మార్గం తెలుస్తుంది. తొందరగా స్వస్థత ఎలా పొందుకోవాలో తెలుస్తుంది. నీ ద్వారములు మూసి ఉన్నవి తెరుచుకోవడం ఎలాగా అన్నది తెలుస్తుంది. If you understand the word of God, if you are sick, you'll know what kind of sickness is dominating you and how to come out of the sickness and why the doors have been closed and how to come out of the doors which has been closing your blessings. చూడు Psalms 125 చదవండి. Psalms 125. అందరూ చదవండి. Psalms 125 verse 1 onwards. Verse 1. కీర్తనలు 125వ అధ్యాయము మొదటి వచనం నుండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. దేవుడి మీద నమ్మిక ఉంచువారు వాళ్ళు అపరాధము చేతనైనను దేవుడి మీద తిరుగుబాటు చేతనైనను కూడా వాళ్ళు జాగ్రత్త పడతారు. They'll be very careful. They will not go into the areas causing rebellious or a treachery right of situation against the Lord. ఎందుకంటే వాళ్ళు దేవుడికి విరోధంగా పాపము చేయరు, దేవుడికి విరోధంగా మాట్లాడరు, దేవుడు సృష్టించిన మనుషులకు కూడా విరోధంగా మాట్లాడరు. Because these people will not speak contrary things against the Lord or against godly people. They will not do anything which is against the word of God. సెకండ్ వర్స్, రెండవ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. Thank you, Lord. చూసావా? మరి నిత్యము ప్రజల చుట్టూ ఉండునంటే మరి పరలోకంలోనే ఉండాలి కదా, కిందకు ఎందుకు వచ్చారు? If the surrounding of the favor or the thing is protection forever, why is he has to coming down? Why is he has to come down? అది తెలుసుకోండి. You have to know this. ఎవరు ఆయన మాట వింటారు, ఎవరు ఆయన వారు? నేను ఒక వచనం చెప్పాను. నేను అందరి హృదయములు ఎరిగిన వాడు కాబట్టి అందరినీ తన వశము చేసుకొనలేదు. John 2:24. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఇప్పుడు చెప్పండి, ఈ వచనము ఎవరు మరిచిపోకూడదు. Never forget this particular part of the reference. ప్రపంచంలో అందరూ కూడా నాకు దేవుడు తెలుసు, వాక్యము తెలుసు, వాక్యం నేను చెప్పగలుగుతా, వాక్యము నేను మాట్లాడగలుగుతా, నువ్వు మాట్లాడుకోవచ్చు. కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుంది? అందరి హృదయము నాకు తెలుసు, నువ్వు ఉన్నావో తెలుసు, లేదో నాకు తెలుసు, ఇక్కడ ఏ మాట ఉందో, బయటికి వెళ్ళాక ఏ మాట ఉందో, ఇక్కడ ఏ ఆలోచన ఉందో, బయటికి వెళ్ళాక ఏ ఆలోచన ఉందో అన్నీ నాకు తెలుసు. Lord God knows everything of your thought, your intentions, what you're speaking inside, what you're speaking inside or outside, whatever you do, everything he knows. దేవుడి దగ్గర నీకు క్షమాపణ లేదనుకో, If you are not been forgiven by God, క్షమాపణ లేనప్పుడు నీ లోపల ఉన్న పాపము ఆ క్షమాపణని రిసీవ్ చేసుకోనివ్వదు. the sin that is inside you will not be in a position to receive the forgiveness that comes from God. నీ లోపల ఉన్న ఆ ఆత్మ దేవుని యొక్క క్షమాపణని రిసీవ్ చేసుకోదు. The spirit which is not right within you will not allow you to receive the word of God or his Holy అపవాది Spirit. యొక్క పని ఏంటంటే నిన్ను దేవుడికి దూరం చేయడమే వాడి పని. The role of the demons or Satan is to keep you far away from God and his word. అందులో నీ చేత్తోనే నీ పీక నొక్కుతాడు, నీ చేత్తోనే నీ కన్ను పొడుస్తాడు, నీ చేత్తోనే నీ ఇంటి నిండా సర్వనాశనం చేస్తారు. అది కూడా మీకు తెలియదు. And the devil is so cunning they will use your own hands to throttle your neck, pierce your own eyes and destroy your own family. And you will not even know that you are doing it on your own. అందుకే వాక్యం ఏం చెప్ప, నా ప్రజలు అబద్ధము చెప్పుట అభ్యాసము చేయుచున్నారు, వాళ్ళకి తెలివి లేదు. కీడు చేయట వాళ్ళకి తెలుసు గాని మేలు చేయట వారికి తెలియదు, నా ప్రజలు అని అంటున్నారు అక్కడ. In Jeremiah chapter 4 verse 22 it clearly says, my people are foolish and do not know me, says the Lord. They are stupid children who have no understanding. They are very clever enough to doing wrong, but they have no idea how to do right. నీకు పాప క్షమాపణ దొరికితేనే నీ ఇంట్లో ఏం జరుగుతుందో, నువ్వు చేసే బిజినెస్ లో ఏం జరుగుతుందో, నువ్వు చేసే జాబ్ లో ఏమి జరుగుతుందో, నీ చేతి పనుల్లో ఏమి జరుగుతుందో, ఇంట్లో ఏమేమి డిస్టర్బెన్సెస్ ఉన్నాయో నువ్వు కనిపెట్టగలుగుతావు. You will able to know what disturbances are there, why there are still stumbling blocks, what is the reasons for there is so much of pressures and no pieces, only when you start knowing God and his word. నీకు పాప క్షమాపణ లేనప్పుడు ఏం అర్థం అవుతుంది? If you are not been forgiven, how will you understand all these things? కదా, కానీ అపోస్తల పౌలుకి అన్ని అర్థమవుతాయి. But Apostle Paul knew all these things. అందుకే అపోస్తల పౌలు ఏమంటున్నాడు అక్కడ,
అక్కడ? What did Apostle Paul say? నేనేం తప్పు చేయలేదు, దేవుడికి అన్ని తెలుసు. ధైర్యంగా చెప్తున్నాడు. నువ్వు చెప్పగలుగుతావు నా దేవుడికి అన్ని తెలుసని? Apostle Paul boldly was telling, God knows everything which I do. నాలుగు దిక్కులు ఏం జరుగుతున్నాయి అన్నది నీకు తెలుసునా? తెలీదు. Do you know what's happening surrounding you? You do not know. నీ చదువు, నువ్వు ఇంట్లో ఫిజికల్ గా ఆహారం కొనుక్కొని తినటానికి పని చేస్తాదేమో, కానీ నీ నీ ఆత్మకి, నీ జీవితానికి పని చేయదు. Your academics, your studies, your worldly intellect can perhaps help you to earn some money and get some food for you, but pertaining to the spirit and for your soul, it's of no good. ఇశ్రాయేలు జనాంగం అనుకున్నారు, ఏముంది యుద్ధ భూమి దగ్గరికి దేవుని యొక్క నిబంధన మందసాన్ని అక్కడ పెట్టామంటే మేమే గెలుస్తాము. రాసేసుకున్నారు, వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళు రాసేసుకున్నారు. The Israelites wrote their own script. They were all confident, telling that if we take the Ark of the Covenant to the war, we will surely win the battle. But they were not even knowing that their spiritual status was not good. మరి నా స్క్రిప్ట్ గురించి మీరు ఆలోచించారా? మరి But have you ever thought what is the scripture that God says? నా స్క్రిప్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? Where did the scripture of God come from? దేవుని వ్రేలతో రాయబడిన దాని నుండి వచ్చింది. It has come from the writings by the finger of God. కదా? మరి నువ్వు రాసింది, నీ స్క్రిప్టర్ బాగా పనిచేస్తుందా, నేను రాసింది బాగా పనిచేస్తుందా? Which script will be good, written by God or your own script? కదా? I can handle everything. People say, I can handle everything. I'm grown up. I'm చేసుకో, mature. ఎందుకు వచ్చావు ఇక్కడికి? Okay, if you can handle everything, why are you coming here? I can. చదువుకున్నంత మాత్రం హ్యాండిల్ చేసుకోగలుగుతావా? Just because you are highly educated and you're in a good position, do you నీ can handle all ఘట్టాన్ని ఎలా situations? కాపాడుకోవాలో తెలీదు, నీ సాక్ష్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలీదు, నిన్ను నువ్వు ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలీదు. నీ చదువు నువ్వు హ్యాండిల్ చేయగలుగుతున్నావా? పోనీ You're not able to handle your own vessel, which is your own body. You're not able to handle any situation. At least you're able to handle with your studies. No, you can't. ఒక్క ఆత్మీయ జీవితం మాత్రమే అందరినీ ఒక యూనిటీగా చేర్చి ఒక మంచి మార్గానికి నడిపిస్తుంది. It is only the spiritual wisdom which will gather you to be united and lead you in the right path. నువ్వు నేర్చుకుంది నువ్వు నేర్పిస్తావు అంతే. You learn the academics and you're కానీ teaching. ఆత్మీయ జీవితం మంచి అన్నవన్నీ నేర్పిస్తూ ఉంటది. But spiritual related wisdom will teach you everything that which is good. ఆత్మీయ జీవితానికి మంచి తెలుసు, మేలు తెలుసు, కీడు తెలియదు, అబద్ధం తెలియదు. A spiritual well-being will know that which is good. It doesn't know anything pertaining to evil, neither will it go in that direction. అందుకే దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న వారు ఎప్పటికీ కదలబడరు, వాళ్ళు ఎప్పుడు నిలబడి ఉంటారు. That's the reason those who put their trust in the Lord will never be moved, but they will abide forever. అలాంటి వాళ్ళ చుట్టూ అగ్ని కంచె ఉండి దేవుడే వాళ్ళకి తోడుగా ఉండి నడిపిస్తాము. And to that kind of people, there will always be a hedge of fire, and God will lead the people in the right direction. కదా? థర్డ్ వర్స్, Psalms 125 verse 3. కీర్తనలు 125వ అధ్యాయము 3వ వచనం. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. అది నువ్వు దేవుడి చేతి కింద నువ్వు ఉన్నావనుకో, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు, ఎవరు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, దేవుడికి దూరం చేయకుండా ఉండే మనుషులు కూడా నీకు దగ్గరికి రాకుండా చూసుకుంటాము. When you are there in God's purview or surrounded by God's wisdom, then the wicked will not rule. It will not come near your dwelling. You will always not be tempted to do that which is wrong. నువ్వు దేవుడికి, మా వాక్యానికి రెస్పెక్ట్ ఇవ్వి. Give respect and honor to the word of God. నీలో విశ్వాసము దేవుడి నుండి వచ్చినదైతే నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు. నీ నుండి వచ్చిందనుకో, క్యాజువల్ గా తీసుకుంటా, నీకు నచ్చినప్పుడు రెస్పెక్ట్, లేకపోతే నాలుకేసి కొడతావు. If your respect is coming through the word of God and God, or if you're respecting the word of God, then you'll be good. But if it is through you, which is through flesh, then you will be reckless, you will be ruthless. దేవుడి నుండి నువ్వు విశ్వాసం పొందుకుంటే నాకు వద్దు అని పలకడానికి కూడా నువ్వు ఆలోచిస్తావు. If you receive the faith that comes from God, you will be very scared to even use the word called no, I don't want. కానీ నువ్వు దేవుడి మీద నీకున్న విశ్వాసంలో దేవుడి నుండి విశ్వాసం కాకుండా నీ సొంత జ్ఞానంతో తెచ్చుకునే విశ్వాసం అనుకో, దానికి వాల్యూ ఉండదు. వాక్యం చెప్పిన నాకు చెప్పొద్దు. If you get the faith that comes from God, you will receive everything. But if you receive the faith that comes from you, you will be adamant and you'll say, no, don't tell me. I know everything. You don't have to speak to me. You'll use words like that.
ఇప్పుడు చెప్పు, ఏ విశ్వాసం నీలో ఉంది? Now tell me, what kind of faith is operating through you? నీకు నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకున్న ఫెయిత్ ఉందా? నువ్వు సొంతంగా నీ బలంతో, నీ బలాతిశయంతో తెచ్చుకున్న ఫెయిత్ ఉందా? ఏ విశ్వాసం ఉంది? What kind of faith is operating through you? Is it come from God, or is it you're forcefully getting a faith through you and speaking positive words? అయిపోయింది. By this you will know what kind of faith is అది operating. ఈ ఏ ఫెయిత్ నీలో ఉంది? దేవుడి నుండి పొందుకున్న ఫెయిత్ అనుకో. నీ సిచ్యుయేషన్ బాగోనప్పుడు కూడా ఎవరైనా వాక్యం ముందు పెట్టినప్పుడు దానికి లోబడుతుంది. Your faith, if it comes from God, anybody keeping the word of God, you will humble yourself. You will submit yourself to the word. నీ సొంత ఆలోచనతో విశ్వాసం తెచ్చుకున్నావు అనుకో, లోబడుతుంది. నీకు నచ్చినప్పుడు నువ్వు లోబడుతుందంటే నీ విశ్వాసం నువ్వు పెంచుకున్నావు. But if you're submissive on very inconsistently sometimes, yes, sometimes no, that means that faith has come from you. You have nurtured that kind of faith. It's not come నెక్స్ట్ from God. వర్స్. Verse 4. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. అంతే. తప్పు చేసేవారు నీ దగ్గరికి రారు, నీ జోలికి రారు, నీ గురించి ఆలోచించడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వను. Those who are evil, those who are destined to do evil, they will not come near your dwelling. In fact, they will not even think of doing నేను evil. ఇచ్చిన విశ్వాసం అయితే, If the faith that comes from God, if it is operating through you. నువ్వు తెచ్చుకున్న ఫెయిత్ అనుకో. But if the faith is obtained by you on your own, నువ్వు తెచ్చుకున్న ఫెయిత్ అనుకో, if the faith is bought by your own, ఏం చేస్తది నువ్వు తెచ్చుకున్న ఫెయిత్? what will happen to that kind of faith which is not right? కదా, ఆ వంకర త్రోవల నుండి తొలగిపోరు. And if the faith comes from God, you will not go away from the crooked ఎవరు ways. మోసం చేస్తారో వాళ్ళ మాటలు నమ్ముతారు, ఎవరు మోసం చేస్తారో వాళ్ళని పక్కన పెట్టుకుని తిరుగుతారు. And if your faith comes from yourself, you will believe in the evil people, and you will believe in those people who crooked, and you will go inside that direction. అందుకే ఆ కదిలిపోకుండా ఉన్న అపోస్తలు పౌలు ఏమంటున్నాడు? But what is Apostle Paul telling? Because he has established his faith forever. మీరు నా మీద మోపుచున్న నేరములలో ఏది నిజము కాని ఎడల ఏమవుతుంది? What will happen if whatever accusations that you're having towards me, if none of them are true? సరే, నువ్వు మాట్లాడేస్తున్నావు, నిజం అనుకో, దేవుడు క్షమించరు. నిజము కాకపోతే నీ పరిస్థితి ఏంటి? నేను అందరికీ చాలా మంది దగ్గర ఈ మాట పలికాను. నువ్వు చెప్పింది నిజమైతే దేవుడు క్షమించరు, కానీ అది అబద్ధమైతే నువ్వు రెడీగా ఉన్నావా కాన్సిక్వెన్సెస్ కి? I've told you, if the things that come from God, if you know it is not correct, God will not forgive you. Are you ready for the consequences? కదా, చూడండి Acts 25:11. అపోస్తలుల కార్యం 25వ అధ్యాయము 11వ వచనం. Acts 25:11. నేను న్యాయము తప్పి మరణముకు తగినది ఏదైనాను చేసిన ఎడల మరణముకు వెనక తీయను. ఏమన్నారు ఇక్కడ? నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనాను చేసిన ఎడల, నేను ఏదైనా అన్యాయం చేస్తే నేను మరణ శిక్షకు కూడా సిద్ధమే. If I am an offender, if I've committed anything deserving, I deserve death. నేను సిద్ధమే. ఇప్పుడు దానియేలుని తీసుకెళ్లి సింహపు బోన్లో వేసినా కూడా ఏం చెప్పాడు దానియేలు? నా దేవుని దృష్టిలో, ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, దేవుని దృష్టిలో నేను యథార్థవంతుడిగా కనిపించాను. ఎస్, అందుకే సింహము అతన్ని చంపలేదు. ఈ భూమి మీద నువ్వు ఉన్నావు, ప్రతి దానికి హర్ట్ అవుతున్నావు, బాధపడుతున్నావు, ఈ ఈగో హర్ట్ అవుతుంది, ఇరిటేషన్ అవుతున్నావు, కోపం తెచ్చుకుంటున్నావు, అన్ని తెచ్చుకుంటున్నావు నువ్వు. You're getting irritated, you're getting annoyed. But what did Daniel say when he was thrown into the lion's den? He said, the God who was able to save me. వాళ్ళు ఇరిటేట్ చేస్తున్నారు, నీకు ఇరిటేషన్ వస్తుంది. In fact, they are irritating you, they are provoking you, and you're getting irritated. అబద్ధం చెప్పినప్పుడు నువ్వు బాధపడు, అందులో తప్పు లేదు. Yeah, when they're telling lies, yes, you can be grieved. బాధపడు, అయ్యో వీళ్ళు తప్పు చేస్తున్నారే అని బాధపడు. You can be grieved that the other people are telling lies or framing up. ఎందుకంటే అపోస్తల పౌలు కూడా గలతీయులారా మీరు మంచిగానే పరిగెత్తారు కదా, ఎవరు మిమ్మల్ని అడ్డగించారు అని అంటాడు. And even to the Galatians, Paul was telling, you started off very well, but why would you land up like this? మంచిగానే పట్టుకున్నారు కదా, You started off well in the మంచిగా spirit. దేవుడి వాక్యం పట్టుకున్నావు, మార్చుకుంటున్నావు, నేర్చుకుంటున్నావు, పాపం చేయకుండా జాగ్రత్త పడుతున్నావు, తప్పు చేయకుండా జాగ్రత్త పడుతున్నావు, నిన్ను నీ ఇంటి వారిని కాపాడుకుంటున్నావు, బాగానే పరిగెత్తావు కదా. అన్ని వచ్చిన తర్వాత ఎవరో చెప్పిన మాట నమ్మి అన్ని ఎలా వదిలేసుకున్నావు నువ్వు? Oh, foolish Galatians, you started off very well. And why did you start in the spirit and land yourself in the flesh? You did very well, but why did you do like that?
కదా. దానియేల్ లైఫ్ లో ఏ తప్పు చేయలేదు కాబట్టి సింహము బోను నుండి కూడా తలెత్తుకొని బయటకు వచ్చాడు. In Daniel 6 verse 22, he says, "My God sent his angels and shut the lions' mouth so that they could not hurt me because I was found innocent before శద్రక్ him." మెషక్ అబేద్నెగో కూడా చక్కగా ఆ అగ్ని గుండం నుండి ఎక్కడ కాలకుండా బయటకు వచ్చారు. Even Shadrach, Meshach, Abednego, even the fire could not touch them or scorch them. No hurt was done to them. మరి నువ్వేం చెప్పుకొని బయటకు వస్తున్నావు? ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి, ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది, మొన్న అరిచేసాను, నేను మొన్న తిట్టేశాను, నాకు మొన్న చాలా కోపం వచ్చింది అంటే అగ్నిగుండం నుండి నువ్వు ఎలా వస్తున్నావు? మరమరింగ్ గ్రంబ్లింగ్ చేసుకుంటూ బయటకు వస్తున్నావు. But while you are put into the test or the fire, you are complaining and murmuring, but you're saying, "I've got so many challenges, I'm pressurized, I don't know how to handle." All these words are coming. నీ చుట్టూ అగ్ని కంచె ఉంటది. Yes, certainly there will be a hedge of fire. కదా. నీ చుట్టూ అగ్ని కంచె వేసానంటే అగ్ని కంచె నిన్ను పరీక్ష చేస్తుంది. And when you are put inside the hedge of fire, that fire will test you. నీకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చానంటే ఆ గిఫ్ట్ నిన్ను పరీక్ష పెడతది. If you are given any gift, that gift will test you. కదా. ఏదైనా సరే నీకు ఏది ఇచ్చినా అది నిన్ను పరీక్ష చేస్తూనే ఉంటుంది. No matter whatever comes from God, that will keep testing you. టెస్ట్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనుషులు కాబట్టి. Because you are men, that's the reason the test will come. మనుషులు తంత్రములు కలిగి ఉన్నారు, ఎప్పుడైనా మారిపోవచ్చు. Because man has sought many wicked schemes, he can change at any point of time. ఎలాగైనా ప్రవర్తించవచ్చు. అన్ని బాగున్నప్పుడు దేవుని నెత్తి మీద పెట్టుకుంటారు, నచ్చనప్పుడు తీసుకెళ్లి గోడకేసి కొడతారు. The people are so cunning. When everything is favorable, they'll exalt God. When things are not favorable, they will throw God from their lives. నువ్వు చేసుకున్న దానికి నువ్వు పడిపోతావు. It is you brought things upon yourself, and that's the reason you're ఇదంతా suffering. దేవుడే చేశారని అంటావు. ఎందుకు నాకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు అన్న దాంట్లో క్వశ్చన్ నువ్వే ఉంటావు అనేది నువ్వు రియలైజ్ అవ్వవు. And then you will blame God for your situations, and they say, "God, why you are doing this to me?" And you're not ఎండ even మీద knowing. బ్లేమ్ చేయక, Don't blame it on the sun. నీళ్ళ మీద బ్లేమ్ చేయక, Don't blame it on the water. స్విచ్ ఆన్ చేయని వాళ్ళ మీద నువ్వు బ్లేమ్ చేయక, Don't blame anybody else for what you're going through. నువ్వు చెప్పిన వాళ్ళు చేయట్లేదని బ్లేమ్ చేయక, Don't blame people just because things are not ఫస్ట్ నువ్వు favorable. ఎలా ఉన్నావో చూసుకో. నువ్వు అన్ని విషయంలో కరెక్ట్ గా ఉంటే నువ్వు ఏం చెప్పినా అందరూ అన్ని చేస్తారు. First you check yourself. If you are right in all the ways, then people may perhaps listen నేను to you. వాడితో చెప్పాను ఎందుకు చేయలేదు, మరి నీకు చాలా సార్లు చెప్పాను నువ్వు ఎందుకు చేయలేదు. You are saying, "Why that person is not listening to me?" But God also told you so many times. People have told you so many times. You are also neglecting. ఎదుటి వారికి బోధించి నువ్వు ఫస్ట్ నీకు బోధించుకో. Before you can preach to others, first preach to ఎదుటి yourself. వారికి చెప్పే ముందు ఫస్ట్ నీకు చెప్పుకో. నువ్వు Before preaching or telling to others, you tell to yourself. పర్వాలేదు అన్ని వదిలేసుకొని వాళ్ళతో చెప్పినప్పుడు నువ్వు వదులుకోగలవా లేదా అన్నది ప్రశ్న వేసుకో. Before preaching others to quit on certain negativeness, you just check whether you are able to quit ఎదుటి them or not. వారికి బోధించేది చాలా సులభము, కానీ అదే నీ దగ్గరకు వచ్చేసరికి చాలా కష్టము. When it comes to preaching to others, it's very easy for you to preach. But when it comes to your own self, you're finding it very కానీ difficult. అపోస్తలు పౌలు ఏమంటున్నాడు? What did Apostle Paul say? నేను ఆత్మతోనూ పాడగలుగుతాను, శరీరంతోనూ పాడగలుగుతాను. He says, I can sing in the spirit, I can sing by my flesh also. ఆత్మతోనూ ఆరాధించగలుగుతాను, శరీరంతో కూడా I ఆరాధించగలుగుతాను. can worship God, I can pray to God, I can sing to God through my spirit and అంటే through దానికి my flesh అర్థం also. ఏంటి? What does it mean? అంటే దానికి అర్థం ఏంటి? అతని ఆత్మ పరిశుద్ధాత్మ ఒకడైపోయారు. Because his spirit and the Holy Spirit have united to become one. అయిపోయారు. They have become one in the spirit. అతను ఆత్మతో ఆరాధించిన శరీరంతో ఆరాధించినా కూడా రిసీవ్ చేసుకుంటాం. Whether he worships in the spirit or in flesh, we can receive because both are one. ఎందుకని? Why? అతనిలో తప్పు ఉందని అతను గుర్తుపట్టాడు. Because he was able to recognize the faults and the mistakes and the sin in him. అంతకు ముందు అతనిలో తప్పు ఉందని గుర్తుపట్టలేకపోయినాడు. But before his conversion, he never knew that there was sin in him. క్రీస్తుని నమ్మిన వాళ్ళని బాధ పెట్టాలనుకున్నాడు, వెళ్ళి బాధ పెట్టాడు. He never knew that persecuting Christians was a sin, so he was doing అలా that. బాధ పెట్టడం మంచా చెడా అనేది రియలైజ్ అవ్వాల. But he didn't realize whether it was good or wrong. కానీ ఇప్పుడు ప్రతిదీ రియలైజ్ అవుతున్నాడు. But every aspect of his life, he was able to నేను identify ఒకటి and realize. కనిపెట్టాను I found out one thing. అని ఏమన్నాడు అక్కడ? What did he say? నాకు అన్నిటి మీద అధికారం ఉంది, కానీ అన్ని క్షేమాభివృద్ధికరమైనది కాదు. ఇది మీరు తెలుసుకోవాలి. అన్నిటి మీద నీకు అధికారం ఉంది, అవి క్షేమాభివృద్ధికరమైనవి అవునా కాదా అన్న ప్రశ్న వేసుకుంటేనే దాని వలన వచ్చే కాన్సిక్వెన్సెస్, దాని వలన వచ్చే పరిణామాలు ఏంటన్నది నువ్వు తెలుసుకుంటావు. Only when you know the consequences, you will know. Others, you cannot use your authority for everything. మీకు తెలుసా, మీకు తెలియకుండా తీసుకునే డిసిషన్ వెనకాల ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయో అని? Do you know the consequences of your hasty and impulsive decisions that you take?
తెలియదు. ఆ ఎగ్జైట్మెంట్ లో తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత కాన్సిక్వెన్సెస్ అన్ని రిలీజ్ అవుతాయి. You take a hasty decision, then you don't even realize that consequences are leading you to a wrong way. అంతే. మీలో ఉన్న ఈగోని సాటిస్ఫై చేసుకోవాలనుకుంటున్నారే గాని ఈ తప్పు నేను చేశానే అని రియలైజ్ అవ్వడానికి మాత్రం మనుషులు ఆలోచించరు. You're doing the mistake, but you're not even realizing that you have done that mistake. You're not even able to come to that point. అది గుర్తుకు పెట్టుకోరు. But they don't remember this. అంత మంచి జరుగుద్ది అనుకున్నాను, ఇలా జరుగుద్దని నేను అనుకున్నానేంటి? They say everything I thought will be good, but I never realized that these things will come upon me. నేను ఏదైనా మంచి జరుగుద్దనే కదా మొదలు పెట్టా, ఇలా అవుద్దని నేను అనుకోలేదు కదా. I thought everything will be good, but I never realized that it will land me myself into such problem. తప్పు చేశానని అంటారే గాని పాపం చేశానని చెప్పుకోవడానికి ఈగో హర్ట్ వస్తుంది వాళ్ళకి. They have done wrong, but they are finding it difficult to say that they have committed that mistake or sin. నాకేం కావాలి? But what is it God requires? పరలోకానికి దేవుడికి విరోధంగా నేను పాపం చేశానన్నది కావాలి. But you should say, I have sinned against God and against heaven. Please forgive అంతే. me. That's the ఇది kind of చేస్తేనే అప్పుడు నీ స్వరము పరలోకానికి వెళ్తాది, భూమి మీదకి వెళ్తాది. then your voice will reach not only in the earth, it will go to the heavens also. నీ తప్పును ఒప్పుకుంటున్నావు అనంటే దానికి అర్థము పరలోకమందు దేవుని ముందును దేవదూతల ముందును నేను అంగీకరిస్తున్నాను అని అర్థం. If you're confessing your sins and forsaking it, then your prayers will reach to a heaven and will be accepted by God and by the angels, and God will take care of that కానీ situation. ఇక్కడ చూసావా, ఇది అపోస్తలుల పౌలు మమ్మల్ని తెలుసుకున్న తర్వాతనే స్ట్రైట్ గా ఉన్నట్టు, సరే మీ మాటతోనే మాట్లాడతా, నువ్వు చెప్పింది నిజమైతే నేను మరణానికైతే సిద్ధమే. Paul was telling, if whatever you say is right, I am willing to be deserving death. కదా, నేను నిర్దోషినైన ఎడల నన్ను గాని వారికి అప్పగించుట వారి తరము కానే కాదు. But if I'm not guilty of any of these crimes, and no one has a right to hand me over to these people. కదా, చదవండి ఆ వర్స్ మరలా చదవండి. Acts 25 verse 11. అపోస్తల కార్యం 25:11. నేను న్యాయము తప్ప మరణముకు తగినది ఏదైనాను చేసిన ఎడల మరణమునకు వెనక్కి తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరు ఎదుటే చెప్పుకొందున నేను ఒప్పుకుంటా. తప్పు చేశానా ఒప్పుకుంటా. If I do a mistake, I will accept. That's what Paul was telling. అంతే. నువ్వు చెప్పక్కల ఒప్పుకో నువ్వు చెప్పనవసరంలా. You don't have to keep on begging me or convince me that I've done a mistake. దేవునికి సంబంధించిన పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పును ఒప్పుకోవడానికి రెడీగా ఉంటారు. ఈ విధంగా నిలబడగలుగుతారు. అంటే వీళ్ళు దేవుడి పక్షమున ఉన్నారు. వీళ్ళు those who are on God's sides, in fact godly children will be bold enough to accept their mistakes and sins if it has been brought forth. They'll be bold enough to confess them also. నేనైతే మిమ్మల్ని బ్రతమాలుకోను. నేను But if you ask me, I will not beg you, I will not ask నేను you. అస్సలు నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని అయితే మాత్రం నేను బ్రతిమాలుకోను. నేను గాని తప్పు చేసినప్పుడు ఆ శిక్ష నాకు పడాలంతే అని అన్నాడు. And Paul said, I will not beg you for mercy if I have committed any crimes, and if I am guilty, I deserve death. You have to punish me. That's what he was telling. Think about it. అంటే దానికి అర్థము, నువ్వు ఒక మాట నువ్వు పలికేటప్పుడు ఈ వచనం నీకు గుర్తుకు రావాలి. Before speaking a statement, you need to remember Acts 25:11. అందుకే ఇక్కడ అపోస్తలు పౌలు అంటున్నాడు, నేను తప్పు చేశానంటే నాకు మరణ శిక్ష కరెక్టే. Apostle Paul is constantly telling, if I have done something wrong, I deserve death. చేయలేదంటే మీరు నన్నేమీ చేయలేరు. But if I'm not guilty of any of this, no one has a right to hand me over to. తప్పు చేస్తే బ్రతిమాలుకోను కూడా నేను తప్పు చేశానని బ్రతిమాలుకొని నా దేవుని తక్కువ చేయను నేను. If I have done some mistake, I will not beg pardon from you. I will accept the punishment deserving death. చూడండి Acts 26:32. అపోస్తల కార్యం 26:32. Acts 26:32. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను. అంతే. ఏ తప్పు లేదు అనంటే అతను నిలబడగలిగిన వాడే. They could not find any fault or mistake in Paul. అన్నిట్లో నిలబడ్డాడు. Apostle Paul was steadfast. అన్ని నింద వచ్చింది, బాధ వచ్చింది, అన్ని ఉన్నాయి, కానీ అన్నిట్లో నిలబడ్డాడు, అన్నిటిని గెలిచాడు. He was blamed, he was accused, he had to face a lot of persecution, but in all this test he was steadfast. He overcame Acts 28:19. అపోస్తల కార్యం 28:19. Acts 28:19. యూదుల అర్థము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందునని వలసి వచ్చెను. అయినను ఇందువలన
స్వజనము మీద నేరం ఏమీ మోపవలనని నా అభిప్రాయం కాదు. నేరమేమి మోపాలని నా అభిప్రాయం కాదు. He never had any intention to accuse the people. నేను వాళ్ళ మీద ఏం నేరం మోపను. I'm not going to blame them. నేరం మోపను. I will not blame them. నేను తప్పు చేయలేదని మాత్రం నేను చెప్పుకుంటా. You say, I have not done any sin or crime. అంతే. నేను తప్పు చేయలేదని నేను తప్పు చేయలేదని ఒప్పుకుంటా. నేనేం ఎవరి మీద నేను నేరం మోపన అవసరం లేదు. Apostle Paul was proving that he was innocent, but at the same time he did not blame anybody or accuse anybody. ఇంకేంటి నేరం చెప్పేది? ఒక్కసారి ఇతను తప్పు చేయలేదు అన్న కన్ఫర్మేషన్ వచ్చిందంటే వాళ్ళు దొంగలే. Since Paul was proved to be innocent, in fact the Jews were proved to be they were guilty. కదా, నీ సహోదరుడు ఏ విధంగా నీది మీద నిందమో అబద్ధము చేశాడో అదే విధంగా అతనికి చేయవలెనని డ్యూటరానమీలో రాసి ఉంది. In the book of Deuteronomy it is written, whatever sin has been accused by that person, the same punishment will be given to them because they could not prove it. అందుకే చెప్తున్నా, మీరు తొందరపడి ఇంకొకరి మీద నింద వేయొద్దు. ఒకవేళ వాళ్ళ అపోస్తలు వంటి వాడు అయితే నీ పరిస్థితి ఏంటి? Don't blame anybody just like that, because if that person is like Apostle Paul, means what will you do? నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లా. You don't have to be taken anywhere. ఆటోమేటిక్ గానే నువ్వు విత్తింది నువ్వు కొయ్యాల్సి వస్తా. అదంతే, అది ఆటోమేటిక్ గా నీకు అకౌంట్ కి వచ్చేస్తా. నువ్వు తప్పించుకోవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకో, ఒక తప్పు నువ్వు మాట్లాడినా, ఒక నింద వేసినా అది వెంటనే నీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. అది నిజమైతే అది పర్వాలేదు, అబద్ధమైతే రెండింతలుగా బలం పొందుకొని నీ అకౌంట్ లోకి వస్తుంది. If your accusations are true, then God will take care of that person. But if your accusation on a godly person is wrong, then you have to face the consequences, because it's an automatic programming and all you have to face the consequences of your 25 verse 25. అపోస్తల కార్యము 25వ అధ్యాయము 25వ వచనం. Acts 25 verse 25. ఇతడు మరణమునకు తగినది ఏమీ చెయ్యలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంపి నిశ్చయించి ఉన్నాను. అది ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నువ్వు అలా గ్రహిస్తున్నావా? చెప్పుడు మాట వినేసా, అవునా ఇలా జరిగిందా అని అంటావే గాని అది గ్రహించగలుగుతున్నావా? అది నిజంగా జరిగిందా లేదా, అవునా కాదా, అది నిజమా అబద్ధమా, పోనీ ఏదైనా ఇద్దరు సాక్షులైనా ఉన్నారా నీ దగ్గర? You believed in the gossip, you believed in the lies, but you did not discern, you did not even know that there are two witnesses, but you are immediately saying and agreeing to that lies. అంతే. నువ్వు తెచ్చుకునే పనికి మాలిన వాళ్ళ గురించి మాట్లాడట్లా. I'm not talking about the scoundrels whom you have gathered. దొంగ సాక్షులను తెచ్చుకుంటారు చూడు. Some people gather false witnesses to malign ఆ దొంగ సాక్షులు కూడా దొరికేస్తారు అక్కడ. because even those scoundrels will be exposed. ఒక అబద్ధాన్ని నిజమని చేయడానికి వచ్చినప్పుడు, when a lie has been when a truth has been converted to a lie, ఒక అబద్ధము నిజమని చెప్పడానికి నువ్వు వచ్చినప్పుడు ఆ నిజమే నీ మీద పడి నిన్ను చంపుతుంది. when you convert that lies into truth, that lies will come upon you and that will destroy you. ఏదైతే అబద్ధం తీసుకొచ్చి నిజమని చెప్పడానికి చూస్తావు చూడు, అది నిన్నే మింగేస్తుంది. అది ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. Since you fabricated lies and want to convert to truth, the same lies will devour you. అయిపోయింది, ఈ సమయానికి బయటకు వచ్చేసాను కదా. కాదు, నువ్వు బయటికి రాలేదు. నువ్వు బయటికి రాకుండా దురాత్మల ప్రభావము నీ చుట్టూ ఇలాగ అగ్ని కంచె వేసుకున్నావు అక్కడ ఉంటాయి. Remember this, you are thinking that you escaped yourself from that situation by telling a lies, but remember that you have invoked evil spirits, and they will come and surround you. అంతే. చక్క రోజు ఇంట్లో ఉంటావు, చిన్న చిన్న అబద్ధాలు చెప్పి బతికేస్తున్నాను అనుకున్నావేమో. నువ్వు బతుకోవట్లేదు, నువ్వు అబద్ధం చెప్పుకుంటూ దేవుడి దగ్గర అప్పులు పెంచుకుంటున్నావు. నువ్వు you are gathering up the spirits because of your constant telling lies, and you're telling that you're not been exposed, but actually you are increasing your negative account. ఒక మనిషిని దేవుడు క్షమించారనుకో, ఆ మనిషి క్షమించబడతాడు. ఆ మనిషిని నువ్వు క్షమించలేదనుకో, నీకు క్షమాపణ ఈ యుగంలోనే కాదు ఏ యుగంలోనూ దొరకదు. If a person has been forgiven by God, he's forgiven forever. But if you're not able to forgive that person, you will never be forgiven forever. Not only this age, but the forgive చేసినా forgive చేయకపోయినా ఫరక్ లేదు. It doesn't make any difference whether you forgive the person. దేవుడి దృష్టిలో కరెక్ట్ గా ఉన్నారంటే నీకే ప్రమాదము. Because if they are right in the sight of God, it's dangerous situation for you. Because you are accusing them. Psalm 7 verses 3 to 5. కీర్తనలు 7వ అధ్యాయము 3 నుంచి 5 వచనములు. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా ఉండువానికి
నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొని నిమ్ము, నా ప్రాణమును నేలకు అనగదొక్క నిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చెయ్యనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించుతును కదా. అంతే. ఏమంది ఇక్కడ? What is that in Psalms chapter 7 verses 3 to 5? కదా, నేను ఈ కార్యము చేసిన ఎడల, ఈ విధంగా నేను ఒక అబద్ధం చెప్పిన, ఒక చెప్పుడు మాట విన్నా, నా సొంత ఆలోచనతో ఒకరి మీద నింద వేస్తాను. నీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎందుకంటే నువ్వు దేవుడి వాక్యం కన్నా అక్కర్లేని చెత్తంతా నువ్వు ఇందులో వేసుకుంటావు కాబట్టి అక్కర్లేని విషయాలు, ఊర్లో విషయాలన్నీ కూడా నీ 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 బుర్రలోనే ఉంటాయి. If a person has committed evil by telling lies or fabricating and doing something which is wrong, you will get all sorts of wrong thoughts. Getting thoughts is not wrong, but you have gathered all those thoughts because there's no word of God inside you. You have huge expectations concerning others. ఎక్స్పెక్టేషన్స్ నీకన్నీ. You expect so many things from others. దేవుడు కూడా నీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారనేది ఎందుకు గుర్తుండదు? Why is it you're not remembering that God is expecting so many things from నువ్వు you? ఏ విధంగా ఎదుటి వారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఎలాగ అలిగి కోపగించుకుని ఉన్నావో, దేవుడు కూడా నీ మీదనే చాలా ఎక్స్పెక్ట్ చేసి కోపగించుకుని పక్కన ఉంటాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ మాట వినరు. So whatever you sow concerning expectations or assumptions, the same thing God also will have expectations from you, and you will be accounted as a sinner. అంతే. నువ్వు ఏ పని చేసావు అది అన్నది అది గుర్తు పెట్టుకో. నువ్వు You have to remember and recollect the things that you have done. ఈ కార్యము నేను చేస్తే, ఈ పాపము, ఈ తప్పు, చెప్పుడు మాటలు వినడము, అబద్ధము చెప్పడము, వేషధారణగా ఉండటము, ఎదుటి వాళ్ళ మీద నింద వేయటము, తప్పుడు మాటలు పలకడము, ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ వెళ్తున్నానంటే, If I've committed any evil by believing in the gossip or being like a hypocrite, hiding the lies and not speaking the truth, or malign somebody or spoken bad words, if I've done all these evil things, ఒకవేళ నాతో పాపము జరిగితే, and if I have committed evil, నా చేత్తో పాపము జరిగితే, if I have rendered evil with my నా own hands, కంటితో పాపము జరిగితే, if I committed evil with my eyes, నీ కంటితో ఒకటి చూస్తావు, you see something wrong with your కానీ eyes, చెప్పే వాళ్ళకి లేదని చెప్తావు. but when it comes to the people, you will say, no, I didn't do it. ఓకే, నువ్వు చూసిన దానికి లేదని చెప్పేస్తావు. Okay, you said you did not see or you did కానీ not ఒక do. మనిషి ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు కూడా చేశాడని అక్కడ చెప్తావు చూడు, అది ఎంత నరకం ఉంటుందో తెలుసా మీకు? But do you know what kind of hell-like situation you're bringing upon a person who is innocent and you're blaming him just like that? ఒక్కసారి థింక్ చేయండి. Think about your accusations on a godly person. ఒక్కసారి ఆ మనిషి తప్పు చెయ్యకపోయినా చేశారు అని నువ్వు నిలబడి ఆ మనిషి ముందే చెప్పేటప్పుడు ఎట్లా ఉంటదంటే, ఈయనెవరో నేను ఎరగనని 3 సార్లు పేతురు బొంకినప్పుడు, కానీ పేతురు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి వెంటనే ఆ బాధ తట్టుకోలేకపోయాడు. అయ్యో నేను ఎందుకు ఈ తప్పు చేశానని. కానీ కొంతమంది మనుషులు ఉంటారు, ఆ బాధ దుఃఖము వాళ్ళకు ఉండదు. Many people are not even grieved or sorrowful when they are blaming an innocent people, when they're blaming and accusing an innocent people. But in the case of Peter, though he denied Jesus Christ 3 times, because his heart was towards Jesus, he was able to realize and repent, and he was having that godly sorrow. ఇవన్నీ ప్రతి వాళ్ళు చేసిందే, లేదని చెప్పట్లే. అది కూడా నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. You have to remember and recollect all the kind of sins that నేను you've done. మంచికి చేశాను, వాళ్ళని కాపాడటానికి చేశాను, ఈ పాటలు పాడొద్దు You cannot say, I did it with a good intention to save that person. All these are wrong. కదా. యెహోవా నా దేవా, నేను ఒకవేళ ఈ తప్పు ఈ విధంగా చేసిన ఎడల, ఇంకొకరి మీద నేను నింద వేసిన, ఒకవేళ ఎవరో వచ్చి ఎవరి మీదైనా చెప్పినప్పుడు నేను విన్న ఇటువంటి పని నేను చేస్తే, నా చేత పాపము జరిగిన ఎడల, అంటే నేను ఒకవేళ ఆ మాటలు నమ్మేస్తే, సమాధానంగా ఉండిన వానికి నేను కీడు చేస్తున్నాను అని అర్థం. Oh Lord my God, if I have done this means any kind of false accusations or hypocrisy or telling lies or blaspheming. If there is iniquity in my hands, that means where a person is approaching peace, if I've done evil, all kinds of evil. ఆ మనిషి మన వాళ్ళ కదా అని నీ దగ్గర ఉంటాడు. That person thinks that you're his and he behaves very అది normally. అమ్మాయినా అబ్బాయినా సరే, Whether it is a male or a female, నా వాళ్ళు కదా అని నమ్మకంతో వచ్చి నీ దగ్గర ఉంటారు. they will think that you're all the same people and they will move. నా వాళ్ళు కదా అని అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు అని చెప్తూ ఉంటారు They will come and give advice saying, don't do this, and thinking that you're his. కదా. వాళ్ళ ఇంటెన్షన్ దేవుడి దృష్టిలో కరెక్ట్ గానే ఉంది, Their intention in the sight of God is actually good. లేకపోతే వాళ్ళు పనిష్మెంట్ If అనుభవించాల్సి their వస్తుంది. intentions are evil, they also have to face the consequences. ఒకవేళ వాళ్ళు
వాళ్ళు కరెక్ట్ గా ఉన్నా కూడా నువ్వు నెగిటివ్ గా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళని ఒక దుర్మార్గులాగా ఒక శత్రువులాగా నువ్వు చూస్తున్నావు అని అంటే నువ్వు వాళ్ళకి కీడు చేయడానికి రెడీ అయ్యావు అని అర్థం. నువ్వు ఆల్రెడీ చేసేస్తున్నావు, నీ మైండ్ తో కీడు చేసేస్తున్నావు. But when the people who are good, you are believing they are evil and you want to do evil to them, means you are doomed for destruction. సరే, నీ ప్లేస్ లో నుండి నువ్వు చాలా ఇన్నోసెంట్ గా ఉంటావు. Let's take you for example. Let's say you're very ఇన్నోసెంట్ గా మన వాళ్ళని తిరుగుతావు. You will go about thinking they are all your own కానీ people. వాళ్ళు నీకు కీడు చెయ్యాలని, నీ మీద నింద మోపాలని, నువ్వు ఏం మాట్లాడతావో ఆ మాటలోంచి తప్పు కనిపెట్టాలని చూసే మనస్తత్వం వాళ్ళకు ఉంటది. But those people wanted to harm you. They want to catch you by the words that you speak and cause you some cause of trouble. నువ్వు ఇన్నోసెంట్ గానే వస్తావు అక్కడికి. But you are actually innocent. You didn't కానీ even నీ know this kind of పక్షమున people. దేవుడు ఉన్నాడు అని అంటే, And if God is there on your side, దేవుడు నీ పక్షంగా ఉంటే if God is for you, వాడు ఏ కీడు ఉద్దేశించాడో ఆ కీడు వాడికే పడుతుంది. and whatever intention the other person has, he will fall into the same pit అంతే. which he intended to do against you. కాబట్టి నువ్వెలా ఉండాలి? But how you ought to be? చిన్న పిల్లల్లా ఉండాలి. You should be like little children. మీరు చిన్న పిల్ల వంటి వారి వల్లే ఉంటేనే మీరు దేవుడి రాజ్యంలోనికి రాగలుగుతారు. Unless you're converted like a little child, you cannot enter into the kingdom of heaven. నాకు సత్యము తెలుసు, మేలు తెలుసు. I know the truth. I know that which is good. నాకు జీవము తెలుసు, జీవించడం తెలుసు. I know about surviving. I know about life. ఇదే చిన్న పిల్లలకు తెలుస్తుంది. Little children are so innocent. They don't know anything. అంటే నువ్వు నేర్పిస్తేనే మా అమ్మ, మా నాన్న, మా అమ్మని లాగేసుకుంటా, మా నాన్న లాగేసుకుంటా. నువ్వు నేర్పిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఇది నాది, నేను ఎవ్వరికి ఇవ్వను అని అంటున్నారంటే నువ్వు నేర్పిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. You are the one who's teaching the children. This is mine. This belongs to you, and all. They are making your children selfish. కదా, మీ ముద్దు మురుపారాలు ఎక్కడ తీసుకెళ్తుంది? యోధా ముద్దు దాకా తీసుకెళ్తుంది. What is happening to you? Pampering your child. It is taking them to become like. నిజం, ఇది అబద్ధం కాదు, నిజమే చెప్తున్నాను నేను. I'm telling you the truth. చిన్నప్పటి నుండి కూడా పిల్లలకు నువ్వు ఏం నేర్పిస్తావు అదే ఉంటది. Whatever you are teaching from the little child, from being a little baby. సరే మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తున్నావు కదా, నా దగ్గరకు వద్దులే. You will say, okay, you're going చాక్లెట్ ఇవ్వను, మీ నాన్న దగ్గరికి వెళ్ళి. Okay, you go to your daddy, but I will not give you chocolates. That you say to సరే the మీ child. అమ్మ దగ్గరికి వెళ్ళి, ఇక నేను ఎందుకు, నేను ఆడిచ్చాను నిన్ను. And then the father will say, okay, go to your mother. I will not play with అంటే you. చిన్నప్పటి నుండే గజ దొంగలు చేసేస్తున్నారు వాళ్ళని. You are making them as a den of thieves. మళ్ళా వాళ్ళు ఇంకొకరి ముందు చేసినప్పుడు ముచ్చట పడిపోతూ ఉంటారు. And when they do it to somebody else, you feel so ఒక్కడు happy. గుర్తు పెట్టుకోండి, But remember this. నువ్వు ఏం నేర్పిస్తావో దానితో పాటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు. వాళ్ళకి 50 సంవత్సరాలు వచ్చినా అదే బుద్ధితో ఉంటారు. Whatever you are feeding and nurturing the child even becomes of age, will have the same character. అంటే ఏ తప్పు లేకుండా నువ్వు నిలబడుతున్నావు అంటే వాక్యము నీలో నివాసము చేస్తుంది. డ్వెల్. The word of God is richly dwelling in you when you are abiding by the word without doing any sin or committing any చూసావా, crime. నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము, నా ప్రాణమును నేలకు అనగద్రొక్క నిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయ నిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి కదా అని వాక్యం చెప్తుంది ఇక్కడ. We just now read Psalms chapter 7 verses 3 to 5. అంటే ఏంటి? నువ్వు కీడు చేస్తున్నావు అంటే తప్పదు, ఆ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. That means if you are doing any evil, for sure you have to face the సరిపోదా? consequences. ఉన్న రోగాలు సరిపోదా? The existing diseases and కష్టాలు sicknesses సరిపోదా? and problems, are they not sufficient for you? ఉన్న నిందలు సరిపోదా? Your existing accusations, are they not sufficient? సరిపోదా? ఇంకా ఇలాంటివన్నీ చేసుకుంటూ వాళ్ళన్నారు వీళ్ళన్నారని నువ్వు కూడా మాట్లాడుతూ వాళ్ళతో పాటు వెళ్ళి గోతులు పడాలా? You also are falling into the pit because you agreed in the gossip, you believed in it, and you are also gossiping at the same time. చూడండి, 1 Thessalonians 2:15. 1 Thessalonians chapter 2 verse 15. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి. అంతే. ఇక్కడ ఏంటంటే నువ్వు ఎవ్వరి మీద నింద మోపకూడదు. నీ మీద ఎవరైనా నింద మోపినా అపోస్తలు పౌలు లాగా నువ్వు నిలబడి ఉండాలి. You should not blame anybody, and if somebody blames you, you should stand like Apostle Paul. అంతే.
ఇంకా నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు అలా అవుతుంది, అసలు ఈ క్వశ్చన్ అన్నది ఫస్ట్ నీ డిక్షనరీలో నుండి తీసే. Never ask this question or doubt God, or ask questions like, why is this happening to me? God, where are you? Remove it from the dictionary. ఆ డిక్షనరీ నుండి ముందు తీసేస్తే నీకు ముందుకు వెళ్ళడం తెలుస్తుంది. లేదనుకో ఎందుకు అన్నావు చూడు, అక్కడ నువ్వు ఆగిపోయి కూర్చోవాలి. ఎందుకు అనుకున్నాను కదా, అందుకుని దానికి ఆన్సర్ దొరికాక రేపు రాద్దాం అనుకుంటున్నాను అని అంటావు. You have to remove these words from the dictionary, because when you said, why is this happening to me? Because you'll be waiting for the answer, you'll not get the answer, and you'll be stagnated there. లేదనుకో ఎలా ఉంటది, ఆ యూదులు తమ పాపములను ఎప్పుడు సంపూర్తము వాళ్ళు అనుకున్నది చెయ్యాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉంటదంట. Because these Jews wanted to kill and do something which is evil. They wanted to persecute. అంటే ఈ యూదులు వారి పాపములను ఎప్పుడూ సంపూర్తి చెయ్యాలి అంటే దానికి అర్థము నీ సొంత ఆలోచన జరగాలి, నువ్వు అనుకున్నదే జరగాలి, నువ్వు వేసిన నిందే జరగాలి. ఆ నింద నిజము అని చెప్పడానికి నువ్వు ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటావు. You wanted that lies to be accomplished. You wanted to blame means that person has to be blamed. You want to rub an opinion, that has to be done. ప్రేమగా మాట్లాడితే చాలా మంచోళ్ళు, గిఫ్ట్లు ఇస్తే చాలా మంచోళ్ళు. If they talk with love and affection, if they gift you, if they flatter you, you said they are the best people in the world. దేవుడి నుండి వచ్చే గిఫ్ట్ వేరే, మనుషుల నుండి వచ్చే గిఫ్ట్ వేరే. ఆ గిఫ్ట్ వెనకాల ఎన్నో చెడు తలంపులు ఉంటాయి. When a gift that comes from God, there is no strings attached. But when a gift that comes from man, there is a lot of evil attached. దేవుడి నుండి వచ్చేది అది ఎంత ఆశీర్వాదంగా సంతోషంతో ఆనందం తట్టుకోలేక తీసుకొచ్చి ఇచ్చే గిఫ్ట్ వేరే ఉంటుంది, దురుద్దేశంతో తీసుకొచ్చే గిఫ్ట్ వేరే ఉంటుంది. అది నువ్వు తెలుసుకోగలగాలి. The blessings that come from God makes one rich, it's always good. But the one with an intention, with an evil person coming and giving gift, there's a lot of strategies behind. ఇక్కడ నీకేం నేర్పిస్తున్నాను, But what is it that you have to learn? నెగటివ్ ఉన్న మనుషుల్లో నువ్వు ఉండొద్దు. You don't have to be among the negative minded people. నువ్వు ఎందులో ఉండాలి, అపోస్తల పౌలు యొక్క లిస్ట్ లో నువ్వు ఉండాలి. You have to be in the list of Apostle Paul. నేను ఏ తప్పు చేయలేదని చెప్పేటటువంటి, తల ఎత్తుకొని తిరిగేటటువంటి ఆత్మీయ సాక్ష్యం ఉండాలి. You should boldly be in a position where you can lift up your head and say that I'm innocent, I've not done anything wrong. కదా, ఇక్కడ చూస్తే ఆ యూదులు వారి పాపాలను ఎప్పుడు సంపూర్ణము చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసిస్తున్నారంటే ఇప్పటికే జరుగుతుంది అది. Even now, like whatever is mentioned in 1 Thessalonians 2:14 and 15, that the Judeans wanted to kill both Jesus Christ and the prophets. నువ్వు చేసిన తప్పు మరలా చేస్తున్నావంటే నువ్వు కూడా క్రీస్తుని సిలువ వేస్తున్నావు అనేది గుర్తుపెట్టుకో. Remember this, if you are doing the sin repeatedly in your life, you are also crucifying Christ. రక్తం ఏం పనిచేయదు, నువ్వు నోటితో పలుకుతావు ఆయన రక్తము నన్ను కడిగేసింది, నా పాపాలను కడిగేసిందని నువ్వు చెప్తావు. కానీ నువ్వు చేసిన తప్పు మరలా చేయడం వలన నువ్వు క్రీస్తుని సిలువ వేసే దాంట్లో ఉన్నావనేది నువ్వు మర్చిపోతున్నావు. You are saying with your mouth that the blood of Jesus Christ is effective, but because of your constant sinning, you are crucifying Christ again, and the blood of Jesus is no more effect in your life. Acts 25 verse 10. Acts 25 verse 10. అపోస్తల కార్యం 25వ అధ్యాయం 10వ వచనం. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలవబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. అంతే, అందరికీ తెలుసు. నీకు చెడు చెయ్యాలి, నీ మీద నింద వేయాలన్న మనిషికి కూడా తెలుసు నీలో ఏ తప్పు లేదని. The person who wants to frame you and set you up also clearly knows that you are innocent. సౌలు కూడా చూశాడు, దావీదుకి తోడుగా ఉండటం చూసి సౌలు భయపడ్డాడు. సౌలు భయపడే మళ్ళా దావీదుని చంపడానికి రెడీ అయ్యారు. ఆ కేటగిరీ మనుషులు వీళ్ళు. King Saul had the fear of David because he clearly knew that God was with David. Even after knowing that God was David, Saul wanted to pursue and kill David. ఆశ్చర్యం ఏంటి తెలుసా? You know what is surprising? దొంగతనం చేసేవాడు వచ్చి, అవునండి నేను దొంగనే, సరేనా వేయండి, ఎన్ని నిందలైన వేయండి, నేను దొంగనే అని అంటాడు. The person who's caught in his thief, or he will come and say, yes, I know I'm a thief. You want to blame me, you still blame me. అటువంటి క్యారెక్టర్ ఉన్న మనుషులు ఉన్నారు. There are that kind of character. అవును అనంటే నేను అజంప్షనే చేసుకున్నాను, అజంప్షన్ చేసుకునేవే కరెక్ట్ అది. These are the people who assume and then come, yes, you blame me, you're thinking that I'm assuming. Yes. అటువంటి మనుషులు వచ్చినప్పుడు కామ్గా అమ్మాయి నీకు తెలిసిపోయింది కదా అని. If that kind of people come and talk, you remain silent. కామ్గా ఉండి పర్లేదు, ఎన్నైనా పలుక్కొని. Let them say what they have to say, but you be quiet. ఎందుకంటే నీలో ఉన్న అపరాధము
నిన్ను దేవుడి నుండి వేరు చేసి నీలో ఉన్న తప్పులన్నీ కూడా అక్కడ చూపిస్తది. Because the trespasses that is inside you will expose all your sinful nature and present you before the other people. జాగ్రత్తగా విను. నీలో తప్పులు అక్కడ ఒప్పుకొని పట్ల నీలో ఉన్న తప్పులు అక్కడ చూపించి అనండి, నన్నేనండి, నాలోనే అజంప్షన్ ఉందని అనండి, నేనే యెజబెల్ అనండి, నేనే ఆహాబు అనండి, అనండి అన్ని నన్నేనండి, నేనే దొంగననండి, నేనే యూదానండి అనండి, అన్ని అనండి అని అపరాధాలే నీలో ఉన్న తప్పులన్నీ నీ ద్వారానే బయట పెట్టుద్ది. ఎలాగా? ఈ విధంగా. Carefully understand this. These people are not actually confessing their sins or their trespasses, but they will say, okay, you blame me, you want to call me as Ahab, you call me as a Jezebel, you want me called as a Saul, you want me called as a wrong person, you tell me, you blame me, I will take everything upon me. అంతే, మనం ఏం మాట్లాడద్దు ఇంకా. You don't have to say anything. చాలు, నువ్వు చెప్పింది దేవుడు విన్నారు, నువ్వేమి అక్కడ ఒప్పుకోలేదు, నీ తప్పులు చెప్పుకున్నావు అక్కడ. You are not actually confessing, but you are also telling that your sins ఈ are this. క్యారెక్టర్ కూడా సాతాను యొక్క స్వభావముతో ఉన్న క్యారెక్టర్ అది. ఇది గుర్తు పెట్టుకోండి. అందుకనే చెప్తున్నా, నాకు తెలుసు వాళ్ళ ఆ వాక్యం చెప్తే నేను ఈ వాక్యం చెప్తా. ఇవన్నీ కూడా సాతాను యొక్క క్యారెక్టర్. These are all the characteristics of Satan when they want to present like that, and they will also say only they can say the word, even I can speak the word of God, God speaks to me also, they say. Acts 22:25. Acts chapter 22 verse 25. అపోస్తల కార్యం 22వ అధ్యాయం 25వ వచనం. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమియుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. అప్పుడు యూజ్ చేసుకున్నాడు అపోస్తల పౌలు తనకున్న అధికారాన్ని. In this situation Paul had exercised who he was. అందుకే అప్పుడప్పుడు ఒక మాట పలుకుతుంటాను, నువ్వు ఎవరి దగ్గర మాట్లాడుతున్నావో, ఎవరి దగ్గరకు వస్తున్నావో, ఎవరి దగ్గర నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో మీరు మర్చిపోతే ఎలాగా అని అంటాను. That's the reason I also constantly keep telling it. You have forgotten to whom you're speaking. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? You've forgotten to whom you're conversing. క్యాజువల్ గా వచ్చి మాట్లాడేస్తున్నావు. You're coming so casually. ఒక అబద్ధం గాని, ఒక మ్యానిపులేషన్ గాని. Either it's a lies or a manipulation. కదా? 26th verse చూడు. 26వ వచనం. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవు ఏమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమియుడు సుమి అనెను. నెక్స్ట్. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీవు రోమియుడువా అని నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహు ద్రవ్యమిచ్చి ఈ పౌరత్వమును సంపాదించుకుంటునెను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడని అనెను. అంతే అంతే. అపోస్తల పౌలు ఎప్పుడు అతను కూడా రోమియుడనే అని ఎప్పుడు చెప్పుకున్నాడు? ఏ సమయంలో ఉపయోగించాలో ఆ సమయంలో. అంతేగాని నువ్వు ఎక్కడ పడితే అక్కడ దొరికిపోయి నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఫోన్లు చేసి వాళ్ళకి ఇవ్వడం కాదు. Apostle Paul told that he was a Roman citizen at the right time, but you on the other hand, you will give a call and say, you know who I am, you know what contacts I have, you know what all I'm capable of doing. You don't have to use that. అందుకే అపోస్తల పౌలు లాంటి సాక్ష్యంతో నువ్వు ఉండాలి. నువ్వు ఎవరి మీద నింద వేయొద్దు. నీ మీద ఏదైనా నింద వేసినా నేను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా నువ్వు నిలబడే అంత స్థాయిలో నువ్వు ఉండాలి. You should be like Apostle Paul, that number one, you should not blame and accuse others, and also when somebody is blaming and accuse you, you should boldly lift up your head and give an apt reply. Acts 18:14 and 15. Acts chapter 18 verses 14 and 15. అపోస్తల కార్యము 18వ అధ్యాయము 14-15 వచనములు. Acts 18 verses 14 and 15. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను నీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకొనడి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి. అంతే. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. Look at the way Gallio had presented himself. చాలా మంది నీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. నీ పిల్లలు రావచ్చు, నీ భర్త రావచ్చు, నీ భార్య రావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు రావచ్చు, నీ స్నేహితులు రావచ్చు. అరే వాళ్ళ అండర్స్టాండింగ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నీకు చెప్తూ ఉంటారు. Many people will approach you and tell or share their problems and concern towards you. కదా? అది మరణకరము గల పాపమా మరణకరము కాని పాపమా అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. You should check whether that sin is leading to death or not leading to death. కదా? అంటే ఇక్కడ గలియోని యూదులారా, ఇది యొక్క అన్యాయం గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే.
Gallio said, listen, you Jews, if it was a case of involving some wrongdoings or serious crimes, I would have Ante. reason to accept your case. మీ మాటనే వింటాను నేను. I will accept the case. ఎందుకంటే మరణకరము గల పాపము, మరణకరము కాని పాపము, అది నువ్వు విని అది నమ్మేదా లేదా అన్నది నువ్వు చెక్ చేసుకోవాలి. You can check whether it is sin leading to death or not, whether you అది want to బ్లడ్ listen or not. రిలేషన్ అయినా సరే, Even if it is your relations. చెప్పుడు మాట నమ్మొద్దు, వినొద్దు. Don't believe in any lies or any gossip. Don't. కానీ అబద్ధమే గెలుస్తుంది కదా ఈ మధ్యలో. But nowadays we see only lies is prevailing. అయినా కూడా నిజం మీద నిలబడి ఉండాలి. అది ఎప్పుడు నిన్ను కాపాడుతుంటుంది. ఆ అబద్ధం ఎప్పుడో ఒక రోజు నాశనం చేస్తుంది, మర్చిపోకండి. Never forget, it is always truth that will prevail. Lies will be exposed at some point of time. You might get temporary relief, but for sure permanently will be closed. మీరు తీసుకురండి, మీరు ఏదైనా అడగండి. అది మంచి చెడ అన్నది నేర్చుకోవాలనుకుంటే మీకు చెప్తా. కానీ ఊరికే పరీక్షించాలని పరిశోధించాలన్న ఉద్దేశంతో వచ్చారనుకో, ఆ టాలెంట్ ఆ క్యారెక్టర్ నీ దగ్గరే పెట్టుకో. అనవసరంగా నా దగ్గరికి తీసుకురావద్దు, నాకు మనసు లేదు. If your questions and your doubts are genuine, come, I will clarify. But if you have an evil intention to catch me by my words and test me, then have that intentions and thoughts with you. అక్కర్లేని చూడండి, రోమన్స్ 2nd చాప్టర్కి వెళ్ళండి ఒకసారి. రోమిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము లాస్ట్ వర్స్కి వెళ్ళిపోండి. 29వ వచనం. రోమన్స్ చాప్టర్ 2 వర్స్ 29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగితేనే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. కాబట్టి ఇలాంటి వాటికి దేవుడి నుంచి మెప్పు పొందుకుంటారు, కానీ నీ టాలెంట్ చూపించి మెప్పు పొందుకోలేవు. These people want to seek praise from people, not from God. చూడండి, అలాగే రోమన్స్ 1 లాస్ట్ వర్స్ కూడా చూడండి. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 32వ వచనం. రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. అంతే. అంటే ఈ మాట నువ్వు వింటున్నావు అంటే ఎవరో ఒకటి చెప్పినప్పుడు ఇదేదో బాగుంది అని నువ్వు వినుకుంటూ వెళ్తున్నావంటే, నేను చెప్పాను చూసావా, ఏ అన్న మనిషి వి అన్న మనిషి గురించి తప్పుడు నేరము మోపి అది వెళ్ళి సీకు చెప్తారని చెప్పాను నిన్న. I told you about a person called A who will come and falsely accuse and fabricate and malign a person called B and go and tell this to a person called C. నువ్వు ఒక్కసారి విన్న వెంటనే ఏమవుతుంది, నువ్వు నమ్మిన వెంటనే నీ విశ్వాసము భ్రష్ట మనసుకు వెళ్ళిపోయి వాళ్ళ విశ్వాసంలోనికి నువ్వు ఎంటర్ అవుతావు. When you believe, if you are C and if you believe in this in A, then your conscience will be pierced, it will be seared with iron, you will go into wrong evil things, and all the evil persons of E character will come upon you. ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది, What will happen if it నీ enters? కళ్ళు మూసుకుపోతుంది. Your eyes will be closed. నీ కళ్ళు మూసుకుపోయిన తర్వాత వాళ్ళు ఒకవేళ సపోజ్ అతని గురించి నీకు చెప్పింది నేను అబద్ధమే అని చెప్పినా కూడా నీకు కొంచెం కూడా బుద్ధి వెలగదు. And if A later on comes and tells whatever I told about B is not right, if it was false, means your eyes are closed, therefore you would still want to believe in the lies. No effect will be there. అది నమ్మవు, వాళ్ళ గురించి నిజం చెప్పినా కూడా నమ్మవు, ఎందుకంటే నీ కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి. Since your eyes are closed, you want to believe in the lies, and even if truth was spoken and presented, you don't want to believe in it. ఎందుకంటే చెప్పుడు మాటలు ఇక్కడ వాళ్ళు చెప్పింది కదా, వాటి చేయుచున్నారు, ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. Now these people are not only doing such things, they are practicing such things and deserving death, and they also approve the same who's doing the same thing. అటువంటి బుద్ధి ఉన్నవాళ్ళు మరణమునకు తగిన వారు. These people who practice deserve death. వాళ్ళకి దేవుని న్యాయ విధి బాగా తెలుసు. They know the law of God or the requirements వాళ్ళు of ఏ God. తప్పు చేయలేదని వాళ్ళకి బాగా తెలుసు. They very well know that they are not committed any వాళ్ళలో sin. మోసం లేదని వాళ్ళకి బాగా తెలుసు. They know that the other person is not cheating. వాళ్ళలో ఉన్న అపరాధము నిందగాస్తుంది. అందుకనే ఆ కాలంలో కూడా యోధులు ఇతడు దైవ దూషణ చేస్తున్నాడు అని నిందలు వేశారు. The trespasses that is inside them is exposing them and then blaming others. That's the reason even the Jews were blaming Jesus. కదా, ఆ నింద వేసినప్పుడు అద్భుత కార్యములతో 2 చేపలు 5 రొట్టెలు అద్భుత కార్యము చేసి తిన్న మనుషులు కూడా ఇతనికి సిలువ వేయండి అని చెప్పిన మనుషులు కూడా The ఉన్నారు. people who experienced the miracles and saw the signs and wonders in the case of bread and the fish are the ones who said, crucify him. Acts 16:37. Acts chapter 16 verse 37. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 37వ వచనం. అందుకు పౌలు,
వారు న్యాయము విచారింపకయే రోమియులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొట్టుదురా మేము ఒప్పము. అంతే, మనుషులు అలాగే చేస్తారు. అయితే పౌలు వారు న్యాయము విచారించకుండా రోమీయులమైన మమ్మును బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యంగా వెళ్ళగొట్టుదురు. వీళ్ళెవరో తెలుసా? You know who these people are who do the mistakes and secretly want to wash off? నీ మీద అన్యాయంగా నిందలేసేస్తారు. These people blame you, accuse you falsely, నువ్వు చేయలేదని వాళ్ళకి తెలుసు. and they very well know that you're innocent. వాళ్ళు ఏం చెప్తారు? ఇంకా ఈ విషయం ఎక్కడా మాట్లాడొద్దు, మనం కామ్ అయిపోదాం. They know you're innocent and they say, let's not talk about it అంతే, anymore, let's keep ఇది it ఇంకా calm. ఎండ్ అయిపోయింది, అంతే. Let's end this here. మనం ఇంకెవ్వరికి చెప్పొద్దు. Let's not tell this to anybody. మీరు చెప్పొద్దు, నేను చెప్పను. You don't have to tell, even I will not tell. We'll keep it as a అది secret. క్యారెక్టర్ ఇక్కడ. This is the kind of character these people are. అంటే అన్యాయం చేసి అన్యాయంగా నిందలు వేసేసి వాళ్ళే వేశారని వాళ్ళతో వాళ్ళకి చెప్పి వీళ్ళు కన్ఫర్మ్ చేసి అయిపోయింది, ఇంక వదిలేద్దాం, ఇంక ఈ టాపిక్ ఎత్తొద్దు అని అంటారు. In an unjust, unrighteous manner, they have find fault, and then after knowing that also they'll say, let's keep this as a secret, let's not tell it further. ఇక్కడ ఏముంది? నేను ఒప్పుకోను. But Paul says, I will not keep quiet. ఒప్పుకోను. ఆ కేసు ఓపెన్ అయ్యే ఉంటది. The case is open. అంతే, నువ్వు తప్పు చేసేటప్పుడు నువ్వు ఒప్పుకో. If you have committed a sin, agree. కదా, ఒకళ్ళు చెప్పొద్దు. You don't have to tell. నువ్వు ఒప్పుకో అని ఒకళ్ళు నీకు చెప్పొద్దు. No one should come and convince you that you are sinning. నీలో వాక్యం నువ్వు వచ్చి ఒప్పుకో. If the word of God is that, you'll come and confess. ఇంకొకరు నువ్వు ఒప్పుకో అని చెప్పనవసరం లేదు. No one needs to come and tell you that you have sinned. నువ్వు ఒప్పుకో. You agree. కానీ నువ్వు తప్పు చేసింది ఒప్పుకోకుండా ఎదుటి వారి మీద నింద వేసేసి అయిపోయింది, ఇంక వదిలేద్దాం అని అంటున్నావు చూడు, అది నేను ఒప్పుకోను. But you have sinned and you want to malign somebody else and then you want to keep it as a secret, means God will not keep quiet. He will not accept that. వాక్యము ఉన్నది ఉన్నట్టు ప్రతి వాళ్ళ జీవితంలో జరుగుద్ది. కానీ వాక్యాన్ని తీసుకునేటట్టుగా అపోస్తల పౌలులాగా ఉంటే నీ కేసు డీల్ చేయడానికి జడ్జు నేనైతే నీకు ఉత్తరవాదిగా ఉంటూ నీకు న్యాయవాదిగా నేను ఉంటాను. God will take up your case because God is a judge, he's an intercessor, he's a mediator. If you behave like Paul and lift up your head and speak boldly, నాకు డబ్బులు ఇవ్వక్కర్లా, నీ నమ్మకమే నాకు డబ్బు. you don't have to pay money because your faithfulness. To outsiders you have to pay money. కదా, అది గుర్తు పెట్టుకో. నీ పక్షంన ఏ న్యాయవాది ఉండాలి, ఏ తీర్పు తీర్చే న్యాయాధిపతి ఉండాలి గుర్తుపెట్టుకోండి. You should know who should be your advocate and who should be your judge. It's all both Lord Jesus Christ and the Father. 1 Samuel 27:1. 1 Samuel chapter 27 verse 1. మొదటి సమూయేలు 27వ అధ్యాయం మొదటి వచనం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినము నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోకి తప్పించుకొని పోవుదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులలో నన్ను వెతుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని దావీదు వెళ్ళిపోయాడు. అంటే దావీదు కూడా అపోస్తల పౌలు లాగానే తన ఏ తప్పు చేయకపోయినా కూడా సౌలు తరవడం వలన సరే నేను పలానా చోటుకి వెళ్తా, పలానా చోటుకి వెళ్ళి ఉంటా, సౌలు ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి వెళ్తాడు. Though Saul was pursuing David and David spared Saul 2 times, David decided to go away to another land because he knew that Saul will not change his mind. కానీ దావీదు సమయం దొరికే వరకు వెయిట్ చేశాడు కదా. నేను చెప్పాను కదా, ప్రతిదీ మనం కొంచెం సమయం వెయిట్ చేసి మాట్లాడాలని చెప్పాను. But David was waiting for the right time, so we also ought to have patience before speaking. అంత ఓపిక ఉంటుంది. So much of patience and endurance one have to have. దావీదుకి ఇవన్నీ తెలుసు, సమస్తము తెలుసు. David knew all these things. ప్రతిదీ తెలుసు. దేవుడు నీతిమంతుడు, న్యాయమంతుడు, ఆయనకి దాచేది ఏమీ లేదు, సమస్తము ఎరిగిన వాడని చెప్పి దావీదుకి సమస్తము తెలుసును. David knew that God was righteous, he was just, God knows everything, nothing can be hidden from God. He knew everything about God. వెయిట్ చేయడం చాలా మంచిది. It's good for you to have patience and wait. ఓపిక చాలా అవసరం. Patience and endurance is very ఒక important. మనిషిని రక్షించుకోవడానికి 1 సంవత్సరం పడింది, మొత్తానికి ఆ మనిషిని కాపాడుకున్నాం కదా. It takes at least a year to save a person.
But did we not save the person? అదే విధంగా దావీదు కూడా ఓపికతో ఉన్నాడు. దొరికినప్పుడు అయ్యా ఎందుకు తరుముతున్నావు, దావీదు నిన్ను చంపుతాడని మనుషులు చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? And David 2 was, సార్లు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు చూసావు కదా, నాకు మనుషులు చెప్పారు కానీ నేను నమ్మలేదే అని అంటాడు. and David was telling to Saul in the previous chapter in verse 26, I did not listen to the people who are telling me to kill you. Why are you believing in the people who say that I want to kill you? దావీదు కరెక్ట్ గా పాల్ లాగానే బిహేవ్ చేసుకుంటూ వెళ్ళాడు. David's behavior also was similar like that of ఏ Paul. విధంగా యూదులు వారి పాపాన్ని సంపూర్ణంగా జరిగించడానికి ఎట్లా చూశాడో సౌలు కూడా అదే విధంగా ఒకసారి దావీదు అతన్ని చంపే అవకాశం వచ్చినప్పుడు కూడా చంపకుండా వదిలిన తర్వాత కూడా అతను దావీదుని చంపడానికి రెడీ అయిపోయాడు. And even when David spared Saul once and twice, Saul still wanted to kill David. చూడండి 1 Samuel 12:3-5. 1 Samuel chapter 12 verses 3-5. మొదటి సమయాలు 12వ అధ్యాయము 3-5 వచనములు. ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దైనను తీసుకొంటినా, ఎవని గార్ధవమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయం చేసేదినా, ఎవనినైనా బాధ పెట్టిదినా, న్యాయము నాకు అగ్గుపడకుండా ఎవని యొద్దైనను లంచం పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. yes అదే బరూక్. That is the testimony of Baruch, what Samuel was telling. ఎంతమంది అయినా మాట్లాడగలుగుతారు, Let people speak what they want to speak. అంతే. ఇక్కడ నేను ఎవరి దగ్గర తీసుకోలేదే, ఎవని గార్ధాబొమ్మనైనా పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరినైనా బాధ పెట్టాను. నేను చాలాసార్లు చెప్పా, మీకు చెడు నేర్పిస్తున్నానా, గొడవలు పెట్టుకోమని నేర్పిస్తున్నానా, దొంగతనం చేయమని నేర్పిస్తున్నానా, పాపం చేసినా పర్వాలేదు నేనున్నానని చెప్పుకుంటూ వెళ్ళానా? What are the preachings that's coming from Baruch? Did I tell you, tell lies, go and fight, separate yourself? Did I teach you anything which is wrong, causing harm? Like how Samuel was testifying. 4th verse చూడండి. 4వ వచనం verse 4. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చెయ్యలేదు, ఏ మనిషి యొద్దన గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా అతడు అట్టిది నా యొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయను ఆయన అభిషేకం చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. అంతే. మనం వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఈ తప్పులేమి చేయలేదంటే మీరు ఏం చేయలేదని అంటారు మళ్ళీ వాళ్ళే. And these are the people who will still say, no, their people are innocent, they have not done any wrong. మీ దగ్గరకు వచ్చి ఏమి చేయలేదంటారు, బయటకెళ్ళి వీళ్ళన్నీ చేశారని చెప్తారు. When like speaking to you, they'll say, no, you're innocent, but when they go, they go telling that this person is wrong. అటువంటి వారి యొక్క లైఫ్ ఊహించుకోలేము, అంత భయంకరమైన నరకం అన్నది, ఆ శిక్ష అన్నది వాళ్ళ మీద రాబోతుంది. These people are going to have a very dreaded judgment coming upon them. ఎలా చెప్పగలుగుతున్నాను ఇది? You will ask, how do I know? ఓకే, నువ్వు ఎలా ఉండాలని చెప్పాను? How did I say you have to be? అపోస్తలుల పౌలు లాగా You should be ఉండాలి. like Apostle Paul. మిగతాది సెకండ్ పాయింట్ నేను చూసుకుంటాను. And the second point, God will take care. దేవుడు పరిశోధించుకొని మానతారా? నువ్వెందుకు పరిశోధించడం? ఇవన్నీ దేవుడు చూస్తున్నారు కదా. Don't you know that God searches everything out? చూడండి Psalms 44 verse 21-20. Psalms 44 verses 21 and 20. కీర్తన 44వ అధ్యాయము 21-20 వచనములు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? మా దేవుని నామమును మేము మరిచియున్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? ఇది పెట్టుకోండి, ఇది మైండ్ లో పెట్టుకోండి. Remember this, that God ఈ searches out. వాక్యము ఉండటం వల్లనే ధైర్యంగా తలెత్తుకుని తిరగొచ్చు. ఏ తప్పు చేయని వాళ్ళు దేవుడు ఇవన్నీ పరిశోధించరు, ఆయన చూసుకుంటారు. ఇది నా పని కాదు అని ధైర్యంగా తలెత్తుకుని తిరగండి. అపోస్తలు పౌలులాగా తలెత్తుకుని తిరగండి, కానీ పౌలు మీద నింద వేసిన ఆ మనుషుల్లాగా తిరగొద్దు. Be like Apostle Paul or David when he said, would not God search this out, for he knows the secrets of heart. But you should not be in the category of people who's blaming Paul. You should not be in that list. కదా, నువ్వు చెప్పే ప్రతి సంగతి ఆయనకు తెలియదా? నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావో, ఏ ఇంటెన్షన్ తో మాట్లాడుతున్నావో, ఏ స్వభావంతో మాట్లాడుతున్నావో దేవుడికి తెలీదా? God knows your intention and what thought is there, what you want to do against the people. చూడండి Jeremiah 17 verse 10-13. Jeremiah 17 verses 10-13. ఇర్మియా 17వ అధ్యాయము 10-13 వచనములు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున
ప్రతీకారము చేయుటకు యెహోవా అని నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలెనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును. అట్టివాడు కడపటి వాటిని విడిచుచు అవివేకిగా కనబడును. ఉన్నత స్థలముల నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయ స్థానము. ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించు వారు అందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. చూసావా, చదివారు కదా అందరూ. అందుకే అపోస్తల్ పౌలు ఆ విధంగా నిలబడ్డాడు కాబట్టి, సమూయేలు ఆ విధంగా నిలబడ్డాడు కాబట్టి, దావీదు ఆ విధంగా నిలబడ్డాడు కాబట్టి ప్రతి పని కూడా దేవుడికి అవకాశం ఇచ్చారు. అందుకనే ఆ కాలంలో బోల్డ్ అంత పని ఉండేది, ఈ కాలంలో ఖాళీగా ఉంటున్నా. And because David, Samuel, and people like Paul had given a choice and chance only to God, there was so much of work for God, but now people aren't giving any chance to God. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకొనివాడు అంటే దానికి అర్థం తెలుసా? Do you know what it means if somebody wants to get నువ్వు riches తప్పుడు not by సాక్ష్యం right means? చెప్పి నువ్వేం సంపాదించుకుంటున్నావు By your false witness, what are you gaining? కదా, నీ ఈగోని సాటిస్ఫై చేసుకుంటున్నావు. You're actually satisfying your ego and covering up your అంటే sins. నువ్వు పెట్టని గుడ్లను పొదుగుతున్నావు నువ్వు అక్కడ. That means the eggs that you have not put, you want to hatch. కదా, ఎందుకంటే వాళ్ళ మీద నిందేసే అధికారం నీకు లేదు. Because you don't have any right to blame others. వాళ్ళ మీద జలసి తెచ్చుకోవడం నీకు అధికారం లేదు. You don't have any authority to be jealous. అసూయత అన్నది దేవుడు నీకు నేర్పించలేదు. God did not teach you about jealousy. అది నీలో ఎంటర్ అయ్యి నువ్వు వాళ్ళ మీద అసూయతతో, కోపముతో, ద్వేషంతో వాళ్ళ మీద నింద వేసి, వాళ్ళని అన్యాయంగా నువ్వు నిందించి వాళ్ళ మీద ఇటువంటి పలుకులు పలుకుతున్నావు అంటే దానికి అర్థము, And because of your anger and jealousy and bitterness that you're speaking and maligning the other person, you know what it means? పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉంటావు నువ్వు. It's like a partridge that broods but does not hatch. సగ ప్రాయములోనే నువ్వు సంపాదించుకున్నంతా కూడా నాశనం అయిపోతుంది. And just half of your life, whatever you earn, everything will be destroyed. కదా, అట్టి వాడు కడపట వాటిని విడిచుచు అవివేకిగా కనిపిస్తాడు. It will leave him in the midst of his days, and at the end he will be a fool. కదా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. The end is always more important than the beginning. మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మంచిగా ఉండుట మేలు. Let your latter days be better than your former days. కానీ వీళ్ళు మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరీ దారుణంగా ఉంటదని చెప్తున్నారు. But the word of God says at the later stage their situations will be even more ఇప్పుడు grievous. చెప్పిన వచనం పాత నిబంధనలోనూ ఉంది, క్రొత్త నిబంధనలోనూ ఉంది. Now whatever is mentioned in Jeremiah is also there mentioned typically in the New Testament. Go and search. వాడి స్థితి మొదటి స్థితి కన్నా కడపడే స్థితి దారుణంగా ఉంటుంది అని ఉంటది. It is written that the latter stage will be even more worse. కదా, మరి క్రీస్తు నా కోసం వచ్చారు, నా పాపాలు క్షమిస్తారు అన్నప్పుడు అపోస్తలు పౌలు ఏమన్నారు కదా, 30th verse చూడండి. 13వ వచనం, ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించి వారు అందరూ సిగ్గునొందుదురు. నీకు ఒక అసూయత వచ్చిన, ఒక చెడు ఆలోచన వచ్చిన, వాళ్ళ మీద నింద వేయాలని వచ్చిన, చెప్పుడు మాట విని నమ్మిన, ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే నీకు వచ్చిందో నువ్వు దేవుణ్ణి విసర్జించావు అన్నది కన్ఫర్మ్ చేసుకో. You have forsaken the living God because when you get all these kind of things. ఎందుకంటే తప్పుడు మాటలు విని, చెప్పుడు మాటలు విని నువ్వు నమ్ముతున్నావు అని అంటే ఆ మనిషి మీద నువ్వు ద్రోహం చేస్తున్నావు. నువ్వు ఒక మనిషి మీద ద్రోహం చేసేటటువంటి ఆలోచన నీకు వచ్చిందంటే జీవజలపు ఊటను విసర్జించావు అని అర్థం. You got a wrong thought about a person and you're also speaking about the person, you're believing in the lies, that means you are causing treachery. You have forsaken the Lord, the fountain of living waters. చూడండి జెర్మియా 23:24. ఇర్మియా 23వ అధ్యాయము 24వ వచనం. జెర్మియా 23:24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో వాడెవడైనను కలడా? నేను భూమి ఆకాశంలో అంతటను ఉన్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. అయిపోయింది. వాళ్ళు వచ్చి చెప్పారేమో, వీళ్ళు వెళ్ళి చెప్పారేమో, రాత్రే కదా మాట్లాడుకున్నాం, వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేసేస్తుంటారు, వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసేస్తుంటారు. తెలివి జ్ఞానం, లోక జ్ఞానం కదా. You're assuming and imagining that దేవుడి దగ్గర పని చేయవు, అది గుర్తుపెట్టుకోండి. You're assuming, thinking that somebody would have gone and told, yesterday night I said, and see how quickly it has gone to them. These things does not fit well with God.
అంటే ఏదనగా నాకు కనపడకుండా రహస్య స్థలంలో దాగ్గలవాడు ఎవరైనా ఉన్నాడా? Can anyone hide himself in secret places? భూమి ఆకాశంలో నేను లేనా? Am I not filling the heaven and the earth? కదా, Says the Lord. అంటే అన్ని చోట్ల నేను ఉన్నవాడను కానా అని అడుగుతున్నారు. God is saying, am I a God near at hand? Says the Lord. కదా, I'm not a God far off. He ఈ knows everything. విధంగా మాట్లాడడానికి నువ్వెవడు అని అంటున్నారు. The Lord is saying, who are you to talk about this? జోబ్ 31:4 చూడండి. జోబ్ 31:4. యోబు 31వ అధ్యాయము 4వ వచనము. ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా, నా అడుగుజాడుల అన్నిటినీ లెక్కించును గదా. యోబుకు అన్ని తెలుసు. Job knew that God ఎలాగ sees. మాట్లాడుతున్నాడు? భార్యను పోగొట్టుకొని, ఆస్తులను పోగొట్టుకొని, పిల్లల్ని పోగొట్టుకొని, అందరూ వచ్చి అతని మీద నిందలు వేసుకుంటూ నువ్వు ఏం పాపం చేసావో, నీ పిల్లలు ఏం పాపం చేశారో, నీ భార్య ఏం పాపం చేసిందో, నువ్వు ఏ వ్యభిచారం చేసావో, ఎవరి పాపం మూటగట్టుకున్నావో, నువ్వు దేవుడికి విరోధంగా తప్పు చేసావు, నువ్వు నీతిమంతుడిలా చూపించుకుంటున్నావని పాయింట్అవుట్ చేస్తున్నారు అక్కడ. In a situation where Job lost his health, lost his wife, lost his children, lost his property, the friends of Job came and accused him. You would have sinned. That's the reason you are facing all these things, and they were blaming him. But Job, on the other hand, said, does he not see my ways? Does not God count all my steps? His కదా, statement is like that. ఏమన్నారు? అక్కడ రోగముతోను, బాధతోను, చీముతోను, స్కిన్ ప్రాబ్లంతోను మొత్తం ఒళ్ళు కంపు కొట్టుకుంటూ ఉన్నప్పుడు కూడా వాక్యం కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. Though Job's situation was not at all favorable because of his sick condition, because of his worries and ఆయన grief, నా he ప్రవర్తన was still ఎరుగును saying కదా. God. He says, God knows everything. నా He knows my అడుగు steps. జాడలన్నిటినీ ఆయన లెక్కిస్తారు కదా. God knows my ways. God knows my steps. దుర్మార్గులకు 3వ వచనం చూడండి. దుర్మార్గులకు విపత్తు సంభవించుటయే కదా, పాపము చేయి వారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా అని అన్నారు. అంటే దానికి అర్థం ఏంటి? పాపము చేసే వారికి దురవస్థ వస్తదంతే. And when Job said it's not destruction for the wicked and disaster for the workers of iniquity, it means the wicked and those who are doing iniquity will definitely have to అంతే. face destruction and తప్పుడు disaster. ఆలోచనలో ఉన్న వాళ్ళకి తప్పక వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్, ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటది. దాన్ని వాళ్ళ నుండి పోదు. Those who are reaping iniquity and doing all kinds of wicked things for sure have to face disaster and destruction. Romans 2:16. రోమిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. రోమన్స్ చాప్టర్ 2:16. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమందు ఈలాగ జరుగును. అది ఇంకేముంది? నా పాపాలు తీసుకెళ్లిపోయారు. చెయ్యబోయే పాపాలు ఎవరు నేర్పించారో తెలియదండి. చాలా మంది నోట్లో నుండి వచ్చా, నేను చెయ్యబోయే పాపాలు కూడా సిలువ మరణం చెందారండి. నాకు వాక్యం తీసి చూపించండి ఎవరైనా. పోని I do not know ఎతగని పోని ఉందేమో. మరి ఈ వాక్యం ఏంటి మరి? what does it mean, Lord? కదా, Romans 2:16. నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈ విధంగా జరుగును. ఏ విధంగా? 15వ వచనం చూడండి, మంచి వచనం వచ్చింది. Verse 15. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని మోపుచుండగను, ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అది ధర్మశాస్త్రానుసారము Who show the works of the Lord. వాళ్ళ హృదయంలో రాసినట్టు. అంటే నాకు వాక్యం తెలిసే, అక్కడ వాక్యం ఉంది, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు ఎవరికి తెలియదు? నేను చెప్పగలుగుతాను. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మ దేవుని ప్రేమించాలి, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఇరుగు పొరుగుని ప్రేమించేందుకు నాకు వచ్చు, నాకు వాక్యం వచ్చు. These people say, I know the word of God very క్విజ్కి well. ఉపయోగపడతాయి ఇలాంటివన్నీ, I know the commandments of God very well. జీవితానికి ఉపయోగపడవు. These things are good for quiz, but not for life. ఇక్కడ చూస్తే అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇస్తున్నప్పుడు వారి తప్పులు ఒకదాని మీద ఒకటి తప్పు. నువ్వు ఇది తప్పు అనుకో, ఇది తప్పు అని నువ్వు అనుకునే లోపు ఎందుకు అనుకోవాలి? వాళ్ళందరూ చేశారు కదా, కాబట్టి ఇది కూడా తప్పు కాదు. Their conscience bearing the witness. That means when the moment you know it is a sin, immediately your conscience will say, there's nothing wrong in sin. There's nothing wrong in what you have సరే, done. ఏముంది They'll blame తప్పు others. చేశానని వాళ్ళని అనుకో, మరి తప్పుకు తగ్గట్టు శిక్ష వస్తారా అని చూసుకుందాం. And then they'll say, okay, what is the big deal? I have sinned. Okay, let me face the ఈ consequences of sin. క్యారెక్టర్ గురించే Talking about these kind of వారి mindset. తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు, లేకపోతే ఆ తప్పు చేయలేదే అని చెప్పుకుంటూ, ఆ తప్పు లేదని చెప్పుకుంటూ, ఆ తప్పు చేసామా, అలా కాదు ఇలా తప్పు. అంటే
వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి తెలుసు, అది తప్పు కాదు అని చెప్పుకుంటానికి వాళ్ళు ఎంత ప్రయాసపడి ప్రూవ్ చేసుకుంటానికి వాళ్ళకి వాళ్ళే వాదించుకుంటారు అది కాదు అని చెప్పుకుంటానికి. Their thoughts will keep on swaying, one telling, either accusing them or excusing them. They keep on justifying, they keep on going like this. కదా. కాబట్టి అపోస్తలుల పౌలు యొక్క సువార్తలో పాత నిబంధన అంతా ఉంది. But whatever is there in Paul's gospel, all the Old Testament is there. చూడండి Job 10:7. Job 10:7. యోబు 10వ అధ్యాయము 7వ వచనం. నీ మనసుకు ఒకటి తప్పు అనిపిస్తే వెంటనే తీసేసుకో, అవును తప్పు అంతే. ఇక దాన్ని వాదించుకోవడానికి 10 మంది దగ్గరికి వెళ్ళి ఇది తప్ప నాకు తెలియట్లేదు నువ్వు చెప్పు అని వెళ్ళక్కర్లేదు. When you know it is a sin, it's good for you to confess. Instead, you go about and justifying and say, is it really a sin? Can this also be a sin? You don't have to talk like that. Job chapter 10:7. నీ చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడనూ లేడనియు నీవు ఎరిగియుండియు నీవు ఏలా నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు, నా పాపమును ఏలా వెతుకుచున్నావు. నువ్వెవరు నా దోషమును గూర్చి విచారణ చేస్తున్నావు, నా పాపాలను ఎలా నువ్వు వెతుకుతున్నావు, నీకు తెలుసా నీలో వాక్యం ఉందా, అబద్ధం చెప్పకుండా యథార్థంగా దేవుని ముందు నువ్వు ఉన్నావా అని అడుగుతున్నాడు యోబు ఇక్కడ. Although you know that I am now wicked and there is no one who can deliver from your hand, that's what Job is telling. చాలా మంది వాళ్ళ అబద్ధం ఉన్నా కూడా వెంటనే వాళ్ళని రెబ్యూక్ చేయకుండా వాళ్ళు ఉన్న మంచిని గుర్తు చేసుకుంటూ మంచిని జ్ఞాపకం చేసుకుంటూ దెయ్యానికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పుకొని ఎంత తీసుకొచ్చాక కూడా వాళ్ళు ఉన్న అబద్ధానికే వాళ్ళు ఓటేసుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి. Even when people were telling lies and sinning, we were softly, mildly telling about the word of God so that they'll come to a realization. But even after time was given, they were constantly sinning and they didn't want to turn. ఆఖరికి తప్పు చేయకపోయినా వాళ్ళని రక్షించుకోవాలని నా వల్ల మీరు ఇంత బాధ పెట్టారు కదా నన్ను క్షమించనని మనం వాళ్ళకి చెప్పిన దాన్ని కూడా వాళ్ళు ఉపయోగించేసుకున్నారు. సౌలు ఏ విధంగా దావీదుని చంపడానికి మొదటి కూతుర్ని రెండో కూతుర్ని ఏ విధంగా ఉపయోగించేసుకున్నాడో ఆ విధంగా వాళ్ళు పశ్చాత్తాపాన్ని కూడా దేవుని పశ్చాత్తాపాన్ని కూడా వాడేసుకున్నారు వాళ్ళు. Even the person who was repenting and he was coming forward to say, I'm sorry if something gone wrong, that person made use of that and told the situation, see, this person has agreed the sins and all. Like what happened in the case of Saul, wanted to give his daughters to David so that he can kill David. ఇవన్నీ కూడా దేవుడు పరిశోధిస్తేనే అన్ని బయటపడుతున్నాయి. Since God is examining and searching out, all these things are coming out. ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా చేశారు కాదు, Wherever you go, you don't have to నీ say what అండర్స్టాండింగ్ ఏంటని కన్ఫర్మ్ చేసుకో. you check what's your understanding and what you're doing. నువ్వు ఒకరి మీద నింద వేస్తావు, You will blame others, అది నీ అండర్స్టాండింగ్. but that's your understanding. నువ్వు వెళ్ళి చెప్పు, You go and tell them, వాళ్ళు డిజైన్ చేసి చెప్పినప్పుడు రిసీవ్ చేసుకో. and when they discern and tell, it's good for you to receive. అలా కాదు అన్నావు అనుకో, నువ్వు వెళ్ళడమే వేస్ట్ అక్కడికి. But when you say no, not like that, when you justify, there's no point in you going there. Deuteronomy 32:39. Deuteronomy 32:39. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనము. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవడను లేడు. ఇది ఒక్కటి గాని మీ మైండ్ లో తిరిగిందంటే పౌలు లాగా నిలబడి ఉంటారు, ఏ తప్పు చేయరు, చెప్పుడు మాటలు వినరు. నీలో తప్పు ఉంటే ధైర్యంగా వెళ్ళి ఒప్పుకుంటావు, మారు మాట్లాడకుండా ఒప్పుకుంటావు. If you remember Deuteronomy 32:39, you will boldly accept your mistakes if somebody comes and tells, and you'll be like Paul, not committing any sin, and you'll boldly able to lift up your head. 1 Thessalonians 2:10. 1 Thessalonians chapter 2:10. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. అయిపోయింది, మీరు సాక్షులు, దేవుడు సాక్షి. You are witnesses and God also. మరి మీరు సాక్షులు దేవుడు సాక్షి అన్నప్పుడు ఎవరో మనిషి వచ్చి ఏదో చెప్పినప్పుడు నువ్వు దేవుడు నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటావో పోగొట్టుకుంటావో నీ చేతిలో ఉంది. It's up to you whether you want to retain the witness that comes from God or you want to believe in the lies somebody is coming and corrupting you. కదా, ఇక్కడ మీరు సాక్షులు అంటే ఇంకో అర్థం కూడా వచ్చింది. There's another meaning when it says you are అన్ని witnesses. తెలిసి కూడా నింద వేసిన
మా గురించి సాక్ష్యము నీ మనస్సాక్షి నుండే దేవుడు బయటికి తీస్తారు. And after knowing all these things, you are the witnesses, and because your conscience is not right, God will expose that. నువ్వు ఎంత అబద్ధం చెప్పినా నీ మనస్సాక్షిలో ఇది నిజమా అబద్ధమా అన్నది నీ మనస్సాక్షికి తెలుసు చూడు. దాన్ని నీ లోపల ఉన్న సాక్ష్యాన్ని దేవుడు తీసుకొని నీకు రెండింతలుగా ఏడింతలుగా శిక్ష ఇవ్వడం జరుగుతుంది. Since your conscience will start condemning you because you know what it is in your conscience, God will expose you, and your punishment will be 7 times. 2 Corinthians 1:12. అది మనుషులకు తెలియకుండా అజ్ఞానంగా వెళ్ళిపోతున్నారు. పనిష్మెంట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, దానిలోనే స్విమ్మింగ్ చేసేస్తున్నారు. And people are not realizing out of foolishness they're doing, and the punishment is coming, and they're swimming in the punishment, not realizing that. 2 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. 2 Corinthians chapter 1 verse 12. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతోను అంటే లోక జ్ఞానము లాజికల్ మైండ్ తో మీకు బోధించట్లేదు అని అంటున్నా. That means the Lord is telling me he's not preaching with a logical mind. నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మరియు. అది దేవుడు కృపను అనుసరించి ఈ లోకంలో ఉన్నావా లేదా అన్నది ప్రశ్న. ఉన్నాను, నాకు అన్ని తెలుసు కాదు, ఉన్నావా లేదా అని పరీక్షించుకో. ఒక్క చోట తప్పిపోయినా నువ్వు తప్పిపోయినట్టే. You need to check whether are you sincere, are you simple, and you're walking with the wisdom of God or not. It's not now and then. విశేషముగా మీ ఎడలను నడుచుకొంటి మరియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. అంతే. The testimony of our conscience that we conducted ourselves in. దేవుడి సాక్ష్యం మన దగ్గర ఉంది అని అంటే ఏ మనిషి ఎన్ని సాక్ష్యం వేసినా కూడా అది తిరిగి కొట్టుకుంటది. When God is our witness and the testimony, no matter what people want to do or malign, it will turn against them. కదా చూడండి, John 10:28. John chapter 10 verse 28. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియు ఏకమయ్యున్నామని వారితో చెప్పాను. అంతే. నువ్వు ఈ రోజు వాక్యం విన్నావు అనంటే ఆ విన్నట్టుగా చేతిలోకి వచ్చి కూర్చోవాలి. Since you heard the word of God, come to the proper understanding and sit in that. లేదనుకో నీ అండర్స్టాండింగ్ తో నీ ప్లేస్ లో నువ్వు కూర్చుంటావు. Otherwise you will be sitting with your own understanding in your own place. చూడండి హోషేయ 2 verse 10. హోషేయ chapter 2 verse 10. హోషేయ 2వ అధ్యాయము 10వ వచనము. దాని వికటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరీతనమును బయలుపరుతును, నా చేతిలో నుండి దాన్ని విడిపించువాడు ఒకడును లేకపోవును. అది రెండు ఉన్నాయి. నువ్వు మంచిగా ఉంటే ఎవరు నా చేతిలో నుండి నిన్ను దొంగలించలేరు. If you are good, nobody can snatch you from the hand of the Father. దానికి పనిష్మెంట్ ఇచ్చిన రోగం ఇచ్చినా ఎవరు దాన్ని బాగు చేయలేరు. And if the punishment is given, nobody can save or దేవుని heal. క్యాజువల్ గా కాదు, దేవుని సీరియస్ గా తీసుకోండి. అప్పుడు నీ లైఫ్ క్యాజువల్ గా ఉంటది. Don't take God lightly, take him seriously, and then your life will be good. దేవుణ్ణి సీరియస్ గా తీసుకుంటేనే నీ లైఫ్ సమాధానంగా వెళ్తది. When you take God seriously, then your life will have peace. దేవుణ్ణి నువ్వు క్యాజువల్ గా తీసుకొని నీ లైఫ్ ని సీరియస్ గా తీసుకొని వెళ్తున్నావా అంటే ప్రాబ్లమే మరి. But if you take God lightly and carelessly and take your life seriously, your job and your education seriously, then their life will be problem. Psalms 1 verse 6. కీర్తనలు 1వ అధ్యాయము 6వ వచనం. Psalms chapter 1 verse 6. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అయిపోయింది. దుష్టులు అనంటే నిందలు వేసేవాళ్ళు. The ungodly people are those who blame others. మర్మరింగ్ గ్రంబ్లింగ్ The చేసేవాళ్ళు, one who complain and murmur. వాక్యాన్ని క్యాజువల్ గా తీసుకునేవారు, And also the people take the word of God very వాక్యానుసారం carelessly. ఉండకుండా ఇదేనా మళ్ళీ ఇదే చెప్తున్నారా అని అంటూ ఉంటారు వీళ్ళు These are the people who say same word again the same repetition. కదా. నీతిమంతులు ఎన్నిసార్లు వాక్యం విన్నా అది కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకి. The righteous people, no matter how many times they hear the వాళ్ళకి same word, బోరు కొట్టదు, వాక్యం కదా. they will not be bored because it's a word of God. They'll find something new in it. అంతే. చూసిన దాన్ని 3-4 సార్లు చూస్తారు, అప్పుడు బోర్ కొట్టదు మీకు. When you're saying wrong things, you see 3-4 times, then you're not getting bored. Joshua 24 verse 15. Joshua 24 verse 15. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం.
యెహోవాను సేవించిన మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరన మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీ ఇష్టం, మీకు ఏది కావాలో డిసిషన్ తీసుకోండి. అపోస్తల పౌల్లాగా నిలబడతారా, లేకపోతే అపోస్తల పౌలు మీద నింద వేసే వాళ్ళలాగా నిలబడతారా, మీ ఇష్టం. You want to be like Apostle Paul or like the people who blame Apostle Paul? You take a decision. నువ్వు నిర్ణయం తీసుకో. నిన్ను పరిశోధించక దేవుడు మానునా అన్నది కూడా గుర్తుపెట్టుకో. It's your call. You take a decision, but never forget that God will examine and test you. Psalms 58 verse 10 and 11. Psalms 58 verses 10 and 11. కీర్తనలు 58వ అధ్యాయము 10-11 వచనములు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు, భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములకు కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. మనుషులు ఒప్పుకుంటారు. అప్పుడు then men will say and agree. కదా, లోకంలో ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా దేవుడికి ఇష్టమైన వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. భక్తిహీనులు వాళ్ళు నాశనం అయిపోతూ ఉంటారు. వాళ్ళ రక్తంలో వీళ్ళు కాళ్ళు కడుక్కుంటారు అంటే దానికి అర్థము వాళ్ళు అక్కడ నాశనం అవుతూ ఉంటారు, వీళ్ళు సంతోషంగా ఉంటారు. అంటే వాళ్ళ నాశనానికి వీళ్ళు సంతోషం కాదు, వాళ్ళు దేవుడు లేకపోవడం వల్ల వాళ్ళ బ్రతుకులు ఏమయ్యాయని వీళ్ళు చూడగలుగుతారు. The righteous people will rejoice at the day of vengeance, and the wicked people will wash their feet in the blood of the wicked. కానీ నీతిమంతులు మాత్రం అమ్మయ్యా మనం దేవుణ్ణి గుర్తుపట్టాం కాబట్టి, దేవుడు మనల్ని దర్శించిన దినములు మనం గుర్తుపెట్టి మనం జాగ్రత్త కలిగి ఉన్నాం కాబట్టి, సందేహించకుండా జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి దేవుడు ఈ లోకంలో ఉన్నాడు అన్నది మనం ఒప్పుకున్నాం. లేకపోతే వాళ్ళలాగా మనం బ్రతుకైపోయేది అనుకునేవారు. The righteous people will acknowledge and say, we remember the day of visitation God came into our lives, and then how they safeguarded themselves by being righteous. And also they'll say, we are not like the wicked people who went astray. Acts 27 verse 23. Acts 27 verse 23. అపోస్తల కార్యము 27వ అధ్యాయము 23వ వచనం. నేను ఎవని వాడినో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము. అంతే. దేవుడు మనుషులకి, దేవుడికి ఇష్టంగా జీవించే వారికి, వాక్యాన్ని పట్టుకునే వారికి దేవదూతల సహాయము, దేవదూతల పరిచర్య వాళ్ళకు ఉంటుంది. Those who love God and hold on to his word, they will definitely get the support from the ministering angels or other angels. అంతే. వీళ్ళు ఏమన్నారు? దేవుడు యెహోవా చేతనైనను, యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేశామంటే మమ్మల్ని బ్రతకనియొద్దు అని అన్నారు. ఫస్ట్ they said, if there is a rebellion or treachery against the Lord, do not spare us, do not save us. తర్వాత ఏమన్నారు? దేవుడికి అన్ని తెలుసు అని చెప్పాడు. And then what did they say? God knows all things. They సరే, మీరు నా మీద నింద వేస్తున్నారు కదా, అది నిజమైతే తప్పక నాకు మరణ శిక్ష కావాలి, నేను బ్రతిమాలుకోని ఎవరిని. And then Paul said, if whatever blame and accusation is there upon me, I will not beg you, because I am innocent, because God knows all things. పౌలు ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోయాడే గానీ మధ్యలో ఆగి చూసా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా అన్నారో చూసావా అని అక్కడక్కడ ముచ్చట్లు మీటింగ్స్ పెట్టుకోలేదు. Paul did not gather people for sympathy and all. He says, God knows everything, neither am I going to plead mercy, because వాళ్ళ మీద నేను నేరం మోపను. And he says, I will not accuse the Jews. నేరం మోపను. నేను నీతిమంతులని కన్ఫర్మ్ అయిందంటే వాళ్ళు దొంగలని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేను చెప్పక్కర్లేదు. I don't have to tell those people are liars and fabricators when God proves that I'm innocent. ఎవరైనా సరే నీలో ఒక నిజం దాచి అబద్ధం చెప్పావనంటే అది నువ్వు చెప్పింది అబద్ధం అని తర్వాత బయలుపరిచిందంటే నువ్వు అబద్ధికుడు అని తెలిసిపోతుంది. ఇంకొకరు చెప్పకలే వాళ్ళు అబద్ధం చెప్పారని. When you conceal the truth and you tell lies, you don't have to really prove. You'll be exposed, and other person don't have to tell that he's implicated. ఈ 2 sermons నిన్న ఈ రోజు ఈ రెండు పెట్టి మీరు ఎవరి మీదైనా నిందలు వేశారా? ఒక మాట విని కన్ఫర్మేషన్ లేకుండా నిందలు వేశారా? దేవుడికి అన్ని తెలుసు అన్నది మీరు మర్చిపోయారా?
ఒకవేళ నువ్వు ఏ తప్పు చేయకపోతే ఎలా ఉంటావు? నేను తప్పు చేస్తే నాకు శిక్ష వదలకు, నేను నిన్నైతే వదిలిపెట్టమని క్షమించమని బ్రతమాలుకోను అని అంటాడు అపోస్తలుడు పౌలు. Now one is, after hearing the sermon, you should know, did you blame anybody by believing in the gossip and the lies? Did you accuse anybody? Is the first question. అంటే మనుషుల్లో ఎంత వాక్యము ఉన్నా కూడా ఆ మనుషుల్లో రియలైజేషన్ లేకపోతే వాక్యం వింటారు అంతవరకే, కానీ నీ జీవితంలో పని జరగదు. నీ జీవితంలో వేరొకడు పని జరిగిస్తూ ఉంటాడు. చూద్దాం రెవల్యూషన్ 19:16. నువ్వు ఆ విధంగా అపోస్తల పౌలు లాగా నువ్వు నిలబడి ఉన్నావంటే, దావీదు లాగా నిలబడి ఉన్నావంటే, అబ్రహాం లాగా నిలబడి ఉన్నావంటే, నువ్వు ఎటువంటి యోబు లాగా నిలబడి ఉన్నావంటే, ఒక జర్మియా లాగా, ఒక సమయల్ లాగా నువ్వు నిలబడి ఉన్నావంటే, నీ లైఫ్ చివరికి నీ లైఫ్ ఎలా ఉంటుందని చూపిస్తాను. And then if you are dwelling with the prophets on the names, with the good testimony of the people, if your life is like that, then I'll show you how your life is going to be. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 19:16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. 12th verse చూడండి. అలాగే 12వ వచనం verse 12. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. అంతే, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే కాని మరి ఎవరికి తెలియదు. ఆ వాక్యము యొక్క విలువ ఆ వాక్యానికి తెలుసు. ఆ వాక్యము యొక్క విలువ ఎవరు గ్రహిస్తారో వాళ్ళు ఆ నామం ఏంటో గుర్తించగలుగుతారు. The word of God knows its significance because of the name, and those who recognize the word of God and its name, they will be blessed and they will be coming to the right fold. 13th verse చూడండి. 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అంతే, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు నా పాపాలు తీసేశారన్నారు కదా, అదే యేసుక్రీస్తు తీర్పు తీర్చడానికి రక్తపు వస్త్రములు, ఎర్రని వస్త్రములు కట్టుకుని తీర్పు తీర్చడానికి వచ్చి, నీ ఎవరైతే ఆయన నా పాపాలు తీసేశారన్నారో అదే నీ మీద తీర్పు. The people who are caught up in deceptive doctrine telling that the Lord Jesus Christ has forgiven the sins of the future also, now the Lord is sitting in judgment clothed with the robe dipped in blood, and his name is called the Word of God. He's going to ask you, what are you going to say? వాక్యము మనుషుల్ని మోసం చెయ్యదు, కానీ వాక్యాన్నే మనుషులు తప్పులు కనిపెట్టి వాక్యాన్ని మోసం చేయడానికి చూస్తారు. The word of God will not cheat or defraud anybody, but it is man who cheats and defrauds the word of God by manipulating it. వాక్యం మోసం చేయదు కాబట్టి నువ్వు ఎప్పటికీ మోసపోవు. The word of God will not deceive, therefore you will not be deceived. కాబట్టి ఆ పేరు నీకు బయలుపరచబడదు, గాని నువ్వు విన్న వాక్యము ఎవరు చెప్తున్నారా అన్న దాని మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఆ పేరు నీకు బయలుపరచబడుతుంది. The name will not be revealed just like that, but when you believe in the word of God and start looking into it, then the name will be revealed to you. అంతే, అంటే వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్న వారు ఎవరు అనేది నీకు తెలియాలి. You should know who it is that the name is written on the నువ్వు thighs. చెప్పవచ్చు క్రీస్తు, యేసు, నువ్వు ఎన్నైనా చెప్పొచ్చు, అదేంటో నీకు తెలియదు. You can say Christ, you can say Jesus, but you will not know who is this with the robe and the thighs. ఎందుకంటే అది పరిచినా కూడా దాని యొక్క విలువ తెలియనప్పుడు ఉపయోగం లేదు, కాబట్టి బయలుపరచదు. Because even when it is told to you, when you do not know the importance and value, therefore it will not be revealed to you. నేను చెప్పగలుగుతా. But I can tell. రెవల్యూషన్ 17:14 చూడమ్మా. రెవల్యూషన్ 17:14. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. అంతే. ఇక్కడ 14th verse లో తనతో కూడా ఉండిన వారు, ఆయన నామము బయలుపరచబడే వాళ్ళు, ఆ పేరు వాళ్ళకి తెలియకపోయినా ఆయనతో పాటే ఉంటారు, ఆయనతో పాటే నడుస్తారు, ఆయన్నే నమ్ముతారు, ఆయన మీదనే నమ్మకం పెట్టుకుని ఉంటారు. వాళ్ళు ఏర్పరచబడిన వారు. పేరు బయలుపరచబడకపోయినా ఆ పేరుకి, తెలియని పేరుకి వాల్యూ ఇచ్చి ఉంటారు.
These people wouldn't have known the name of the law, but they have been faithful, they have been chosen, they have been called, and they have been really loyal to the word of God. That's the reason the name, even if they do not know, they have been still blessed. Daniel 2:47. డానియల్ చాప్టర్ 2 వర్స్ 47. దానియేలు 2వ అధ్యాయము 47వ వచనము. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అది నువ్వు పక్కనోళ్ళ గురించి అక్కర్లేని విషయాలు బయట పెట్టడం కాదు. It's not about slandering or gossiping with the other person. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు ఎదుట వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు దేవుని యొక్క మర్మాలు బయలుపరచబడతాయి. When God is doing great exploits or miracles to the other person, the name of the Lord also will be revealed. కదా, వాక్యాన్ని మోసం చేయకుండా ఉన్నవారికి వాక్యం యొక్క విలువ తెలుసు. మనిషి బోధిస్తే ఎట్లా ఉంటుంది, దేవుడు బోధిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు మాత్రమే గ్రహించగలుగుతారు, నరమాతులు గ్రహించలేరు. The people who are not cheating or manipulating the word of God knows the importance of the word of God, and not ordinary people can understand. They will know who is that is taught by the Spirit, and who is that is teaching with human flesh. 1 Timothy 6:15. మొదటి తిమోతి 6వ అధ్యాయము 15వ వచనము. శ్రీమంతులను అద్వితీయునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. అంతే. వాక్యము తెలియడం కాదు, ఆ గొప్పతనము అంటే దేవుని నామము అన్న, దేవుని వాక్యము అన్న నామానికి ఉన్న క్వాలిటీస్, ఆ క్వాలిటీ గురించి, ఆ క్యారెక్టర్ గురించి, ఆ స్వభావం గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నీతిమంతులు లేరు, ఎవరూ లేరు అని చెప్పుకుంటూ వెళ్తున్నారు అని అంటే నువ్వు దేవునికి సంబంధించిన వాడివా, దెయ్యానికి సంబంధించిన వాడివా? And the attributes and the character of God has been revealed. You need to have that kind of character. But when you say there is no one righteous and no one can be holy, means are you in the righteous list or on the unrighteous list? కొత్తగా నేర్పించిన Shall I tell you something? నీతిమంతులు లేరు, ఎవరూ లేరు అనక నేను నీతిమంతుని కాదని పలుకో. సింపుల్. Instead of telling there is no one righteous, no one good, you say to yourself, I am not righteous, I am not good. That's a simple way of putting it. ఇది బాగుంది. ఎవ్వరు లేరని ఎందుకు చెప్తావు? Why are you talking about others that no one is righteous? చెప్పకు. Therefore you can't say నువ్వు that. లేవని చెప్పుకో. Thing is, you're not righteous, you're not Revelation 2:17. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. He who has an ear, let him hear what the Spirit says to the churches. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. To him who overcomes, I'll give some of the hidden manna to అతనికి eat. తెల్ల రాతి నిత్తును. I'll give him a white stone, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. and on the stone a new name written which no one knows పొందిన వానికే గాని అది మరి ఏ మనిషికి తెలియదు, except him who receives it. ఆ నామమే వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్న నామము నీకిస్తాము. That is the name written on the robe and on his thigh, and ఆ that పేరు name will be నీకు given to you. తెలియదు, But you do not know that నువ్వు name. జయించిన తర్వాత తెలుస్తుంది. You'll know only when you have overcome. అప్పుడు వరకు ఆ నామానికి కట్టుబడి నువ్వు ఉండాలి But you have to abide in that name and the word. కదా. మోషేకి మాత్రమే రివీల్ చేయబడింది, It was revealed to Moses. నేను ఉన్నవాడను అనువాడను, నేను యెహోవాను. Moses only got the revelation about God saying that I am that I am. మిగతా and God వారందరికీ will live ఏంటి? forever. సర్వశక్తి కలిగిన దేవుడును అనని. But before that, what was known of God? It was known only that He was a great కాబట్టి God వస్త్రము Almighty. మీదను తొడ మీదను రాయబడి ఉన్న పేరు ఆయనకి తప్ప ఎవరికి తెలియని పేరు, ఆ పేరు నీ మీద కూడా రాయబడి ఉంటుందనంటే ఆ నామానికి, ఆ దేవునికి నువ్వు కట్టుబడి, ఆ వాక్యానికి కట్టుబడి నిలబడి ఆ వాక్యంతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. When you abide in the word of God, when you give importance and value to the word of God, when you dwell in the word of God, then that name which is written on the robe and on his thigh will be given to you. Proverbs 8:15 and 16. Proverbs 8 verses 15 and 16. సామెతలు 8వ అధ్యాయము 15-16 వచనములు. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులు అందరూ ప్రభుత్వం చేయుదురు. చూసారా, అందులో నువ్వు ఉంటావు, You will be నువ్వు there. న్యాయంగా ఉంటావు, నువ్వు మంచిగా ప్రవర్తిస్తావు, నువ్వు భూమి మీద అందరి మధ్యలోనూ మంచి సాక్ష్యం కలిగి ఉంటావు.
అది నేను చేసిందే కదా అని వాక్యం చెప్తుంది ఇక్కడ. You will be there, you will be doing very well, and you will have a very good testimony and witness because it's all come from God. Exodus 18 verse 11. Exodus 18 verse 11. నిర్గమకాండము 18వ అధ్యాయము 10వ వచనం. Exodus 18 verse 11. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసిందని. అవును, నీకు ముందే తెలిసి కూడా అవివేకపు పని చేసుకుంటూ కీడు చేసుకుంటూ నిందలు వేసుకుంటూ వెళ్ళావు కాబట్టి నీ పరిస్థితి మొత్తం పాడైన తర్వాత యెహోవా దేవుడు నిజమైన దేవుడని అప్పుడు తెలుసుకుంటావు. You know the word of God, and after knowing the word of God, you behaved unwisely, and then when problem comes, then you say, I know that the Lord God is greater than all the gods. Job 23 verse 10. Job 23 verse 10. యోబు 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. అంతే, నన్ను శోధించి నేను శోధించబడతా. Let him test me and I have to be tested. నేను రెడీ, మీకెందుకు? I am ready. ఆయన నన్ను శోధించని. Let God test me. మీరు నన్ను పాయింట్ అవుట్ చేయడం కాదు, నా తప్పులు నేను ఎత్తుక్కుంటున్నాను. You don't have to point out at my mistakes because God is testing me. I'm just checking. ఎత్తుక్కునేటప్పుడు ఏం ఎత్తుక్కుంటున్నాడు? What is he searching and testing? యోబు 31వ అధ్యాయం ఎత్తుక్కుంటున్నాడు. He's searching whatever he mentioned in Job 31. అతడు రాసుకున్న నిబంధన అదే చెప్తున్నాను, నీ నిబంధన నువ్వు రాసుకో అని అన్నాను నేను నీతో. He had written his covenant. That's the reason I told you, you write. ఆ నిబంధనను ఎత్తుకున్నప్పుడు వెతికి అది చదువుతున్నప్పుడు ఏ తప్పు చేయలేదు అక్కడ కనబడుతుంది, యోబుకి క్లియర్ గా కనబడుతుంది. When he wrote his own testament or covenant, he could not find any fault in what he had written. అందుకన్నారు ఆయన శోధించని, మంచిదే కదా, మీరెందుకు నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నారు, ఆయన శోధించని ఇంకా మంచిగా బతుకుతాను నేను అని అంటున్నాడు. He boldly was able to make a statement to his friends telling that let God test me, why are you finding fault at me? Job 31 verse 5 to 8. Job 31 verses 5 to 8. యోబు 31వ అధ్యాయము 5 నుంచి 8 వచనములు. అబద్ధకుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచుదును గాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక, నేను నాటినది పెరికి వేయబడును గాక. అయిపోయింది అతని నిబంధన. నువ్వు రాసుకున్నవి ఏ నిబంధన? These are all the covenant that Job had made. Have you written this kind of covenant? మీరు రాసుకున్నారు, యూత్ ఎవరైనా రాసుకున్నారు, మీరు ఎప్పుడైనా రాసుకున్నారా ఇవి? Did any youth or anybody among you had మరి written? ఏంట్లో ఇవి రాసుకోరు? నాకు కోపం వచ్చింది, నాకు ఇరిటేషన్ వచ్చింది, నేను పడిపోయాను, నేను అక్కడ పడ్డాను, ఇక్కడ నోటితో పడ్డాను, అక్కడ, ఇవి గుర్తు పట్టుకుంటారు, కానీ నువ్వు ఏం చేయాలనుకున్నావు మాత్రం గుర్తుండదు. You are knowing about others and you are telling that you failed, you forgot, but you are forgetting what you have written. Psalm 72 verse 11. Psalm 72 verse 11. కీర్తనలు 72వ అధ్యాయం 11వ వచనం. రాజులు అందరూ అతనికి నమస్కారం చేసెదరు, అన్యజనులు అందరూ అతన్ని సేవించెదరు. అంతే, నువ్వు దేవుణ్ణి మర్చిపో, కానీ ఎవరు నమ్ముతారో వాళ్ళని సేవిస్తారు, అన్యజనులు కూడా సేవిస్తారు. నీ ఆలోచనతో నువ్వే పారిపోతావు. You have forgotten God, you have forsaken him, but those who are serving God, they will keep continuing in the good things. Psalms 136 verse 2. Psalms 136 verse 2. కీర్తనలు 136వ అధ్యాయము 2వ వచనం. దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆమేన్. షలోమ్. అలాగే నిన్న ఈరోజు విన్న వాక్యము రెండు కలిపి అప్పుడు మీ లైఫ్ కి కనెక్ట్ చేసుకుని ఒకప్పుడు చేసింది కూడా గుర్తు తెచ్చుకుని దాని నుండి బయటికి రావడం మీకు మేలు. షలోమ్. అలాగే.